హల్లెలూయా. కేవలం దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మాత్రమే రాకడ గుర్తుల మీద, రాకడ సూచనల మీద అద్భుతమైనటువంటి ధ్యానాలు జరిగించడానికి దేవుడి సహాయాన్ని అందించారు. ఈ నెల అంతా కూడా రాకడకి ఎలా సిద్ధపడాలి, ఎవరు రాకడలో ఎత్తబడతారు, ఎవరు రాకడలో ఎత్తబడరు, ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అనేటువంటి ఒక మంచి టాపిక్ మీద మనం అందరం కూడా మాట్లాడబోతున్నాం. ఆ టాపిక్కి నేను దేవుని మూలంగా పెట్టినటువంటి పేరే ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు. ఆత్మీయ ఆరోగ్య పరీక్షలు, ఇంగ్లీష్లో స్పిరిచువల్ హెల్త్ చెకప్. మనం ఎప్పుడు కూడా మన హెల్త్ బాగుందా లేదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా చెక్ చేయించుకుంటా ఉంటామో, ఈ నెలంతా కూడా ప్రధాన వైద్యుడు అనేటువంటి దేవుని దగ్గర చెక్ చేయించుకునే అవకాశం మనకి అందించాడు దేవుడు. ఉదయకాల సమయంలో మార్నింగ్ సెషన్లో ఒక అద్భుతమైనటువంటి, ఎంతోమందిని మాయపరిచేటువంటి, ఎంతోమందిని మోసగించేటువంటి ఒక పాపం గురించి మాట్లాడుకున్నాం. ఆ పాపమే జారత్వము. ఎవరు జారులు, ఎవరు జారత్వం అనగా పెళ్ళి కాక మునుపే లైంగిక సంబంధాలు పెట్టుకున్న ఏ ఒక్కరు కూడా దేవుని రాకడలో ఎత్తబడరు. పొర్రాపాటును కూడా అన్డౌటెడ్లీ క్లియర్గా మోసపోకుడి అనే మాటతో ఆయన ప్రారంభించి, జారులు దేవుని రాజ్యానికి ఏం చేయబడరంటే వారసులు కాలేరు. కాబట్టి పెళ్ళికి ముందుగా, వివాహమునకు ముందుగా ఏ ఒక్క వ్యక్తి లైంగిక సంబంధాలు పెట్టుకున్నా ఖచ్చితంగా జారుల యొక్క జాబితాలోకి వారు వెళ్ళిపోతారనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే శరీరాన్ని తృప్తి కోసము, ధనము కోసము అమ్ముకునేటువంటి యాచ్చలు కలిగి ఉన్నవారు కూడా దేవుని రాజ్యంలో వెళ్ళరు. మన దేవుడైనటువంటి యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి అనే విషయం మీద మనం నేర్చుకున్నాం. ఒకవేళ మనకి తెలిసి తెలియనటువంటి వయసులో, తెలిసి తెలియనటువంటి కాలంలో అలాంటి పాపాలు ఏమైనా చేసి ఉండుంటే ఖచ్చితంగా దేవుని పాదాల చెంత పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టి నిజమైన మారు మనసుతో జీవితకాలం అంతయు కూడా గడపగలిగి దేవుని పాదాలు పట్టుకుని ఏడవగలిగే వ్యక్తికి కృప అనుగ్రహించబడును అనే విషయాన్ని కూడా మీతో నేను పంచుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. ఈ సాయంత్రకాల సెషన్లో రెండవ మహాభయంకరమైన పాపం ఇది. చాలా భయంకరమైన పాపం. ఈ పాపాన్ని జరిగించువారు కూడా రాకడలోనూ ఎత్తబడరు. రెండవదిగా దేవుని రాజ్యమునకు కూడా పొరపాటున ఏం చేయబడరు అన్నమాట, వారసులు కానేరరు. దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఈ సెషన్ ప్రధాన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతా ఉన్నాను. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీను నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, మార్నింగ్ దేని గురించి మాట్లాడుకున్నాం మనం చెప్పాలి, జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని ఏం చేస్తుందంట, మోసపరుచుచున్నది అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. ఈయన ఎందుకు ఈ రెఫరెన్స్ని ఇప్పుడు కోట్ చేయవలసి వచ్చింది అంటే, ఈ సెషన్ పూర్తయ్యే సమయానికి మీ అందరికీ అర్థమైపోద్ది. యెజబెలు స్త్రీను నువ్వు ఉండనిచ్చుచున్నావో అది జారత్వము చేయనట్లును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును అది ఏం చేస్తుందంట, బోధించుచున్నదే. ఏంటి ఆ పాపం అనేది ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో మనం ధ్యానాలు చేస్తూ ఉన్నాం కనుక అక్కడికి వెళ్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము.
ఈ టాపిక్ మీదే మాట్లాడతాం. ఈ 3 వచనాల మీదే సుమారుగా ఒక హాఫ్ మంత్ అంతా కూడా మాట్లాడబోతున్నాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితన గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను, చూడండి అక్కడ, త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు ఏమవరంటే వారసులు కారు. అంటే ఇవే పాపాలంటే ఇంకేమి లేవా పాపాలంటే ఎక్కడికో ఏమి వెళ్ళక్కర్లేదు. ఆజ్ఞతిక్రమనే పాపం. ఆ ఒక్క సెంటెన్స్లో 1,00,000 పాపాలు ఉంటాయి. ఆ ఒక్క లైన్లో 1,00,000 పాపాలు ఉంటాయి. అందుకే స్టార్టింగ్లో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే అన్యాయస్తులు అనగా న్యాయమును వక్రీకరించువారు, న్యాయమును విభిన్నంగా జీవించువారు, న్యాయానికి అతీతంగా బ్రతికేవారు. న్యాయం ఎందులో ఉంది? దీనిలో ఉంది. ధర్మశాస్త్రం అనేటువంటి నీతిని కొట్టి అన్యాయంగా బ్రతికేటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంటే నరకానికి వెళ్ళిపోతారంటే. అంటే దేవుని యొక్క రాకడలో కానీ పొరపాటున దేవుని రాజ్యంలో కానీ వారికి ఏమీ లేదంట, చోటు లేదు. మొట్టమొదటి అతి భయంకరమైన పాపం జారులు, పరపురుషునితో సంపర్కాన్ని జరిగించేవారు, పరస్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు. వారు కూడా ప్రధానులు. ఎవరంటే పెళ్లి కాక మునిపే ఈ లైంగిక సంబంధాలు, పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకే, యాచల తీర్చుకోవడం కొరకే దేవుని ఆలయమైనటువంటి తన శరీరాన్ని పాడు చేసిన కూడా దేవుడు ఏం చేస్తానన్నాడు? పాడు చేస్తానన్నాడు. కాబట్టి ఇది జారత్వము చేయవారు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. రెండో పాపం ఏంటంటే విగ్రహారాధికులు. ఇది మహాభయంకరమైన పాపం. మీకు ఒక డౌట్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఏమనంటే కొరింథీ సంఘానికి దేవుడు లేదంటే పౌలు గారు ఉత్తరం రాస్తూ విగ్రహారాధకుల గురించి మాట్లాడుతున్నాడు ఏంటండి అంటే సంఘంలో కూడా విగ్రహారాధకులు ఉంటారన్నమాట. సంఘంలో కూడా విగ్రహారాధన జరిగించే వ్యక్తులు ఉంటారనే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట. మోసపోకండి, దేవుడు చూసి చూడనట్టుగా చిన్న చిన్న తప్పులే కదా అని చెప్పి రక్షణను బట్టి ఒక వ్యక్తిని తప్పిస్తాడని మాత్రం అనుకోకండి. స్పెసిఫిక్గా కొన్ని పాపాలు అక్కడ జరుగుతున్నవి ఎత్తి చూపిస్తూ లాస్ట్లో ఆయన కోట్ చేసిన మాట, పరలోకానికి మీరు వెళ్ళరు. ఒక బోధ ఇప్పుడు బాగా నడుస్తూ ఉండేది. ఆ కల్చర్ని బట్టి ఎప్పుడు కూడా బోధ నడుస్తుంది అనుకోండి, నేను మళ్ళీ ఆ పేర్లు ఎత్తను, కానీ ఇప్పుడే ఎత్తను, ఇప్పుడు అసలే ఎత్తను. రక్షణ పొందుకుంటే చాలండి. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అండి. ఒకసారి రక్షించబడితే సదాకాలం రక్షించబడినట్టే. రక్షణ దేవునికి ప్రాముఖ్యమైనది, కానీ జీవితం కాదు, బలహీనతలు కాదు, పాపాలు కాదు. ఎందుకంటే మామూలుగానే మనిషి యొక్క స్వభావం పాప స్వభావం, మనిషి యొక్క పుట్టుక పాప పుట్టుక గనుక, స్వభావ సిద్ధంగా మానవుడు పాపి గనుక చిన్న చిన్న పొరపాటులు చేస్తూ ఉంటాడండి. రక్షణనే దేవుడు చూస్తాడు, కానీ చిన్న చిన్న వాటిని ఆయన చూడడండి. అలా అనుకునేటువంటి బోధలు ఆ రోజుల్లో ఉన్నాయి కనుక మోసపోకండ్రా, చిన్న పెద్ద కాదు, అందరినీ కూడా ఒక రోజున ఏం పెట్టేయబోతున్నాడు, ఆయన నిలవబెట్టేయబోతున్నాడు అని ఆయన స్టార్ట్ చేశాడు. ఇక్కడ విగ్రహారాధకులు ఎవరు అంటే మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు కనుక మనం చాలా ఈ రోజుల్లో ఉన్నట్టుగా మాట్లాడుతూనే ముందుకు వెళ్ళాలి. అలాగే పాము వంటి వివేకం కలిగి కూడా ముందుకు వెళ్ళాలి. కనుక విగ్రహారాధికులు అంటే ఎవరండి అని అడిగితే ఒక్క లైన్లో చెప్తాను నేను, కానీ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఆ ప్రశ్న. విగ్రహారాధన అంటే ఏంటి? విగ్రహారాధికులు అంటే ఎవరు చెప్పాలి. అసలు విగ్రహారాధికుల్ని వ్యభిచారుల్ని కలిపి చెప్దాం అనుకున్నాను, కానీ దేవుడు దానికి ఎక్కడ కూడా అంగీకరించలేదు. విడిగానే చెప్పాలని ప్రేరేపించబడిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రత్యేకమైన సబ్జెక్టుగా తీసుకోవడం జరిగింది. నేను చిన్న ప్రశ్న అడుగుతున్నాను, కొంత సమయానికి మీకు ఇస్తాను. విగ్రహారాధన అనే దాన్ని ప్రక్కన పెడదాం. విగ్రహారాధికులు అంటే ఎవరో సింగిల్ లైన్లో చెప్పాలి, పెర్ఫెక్ట్గా చెప్పాలి. ఎవరు మనోభావాలు
దెబ్బ తినకుండా సత్యం స్మూత్గా వెళ్ళిపోవాలి. చెప్పండి చెప్పండి, ఏమీ అన్న మిమ్మల్ని చెప్పండి అమ్మ, పర్వాలేదు, మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఇబ్బంది ఏమీ లేదు, చెప్పండి సార్. కరెక్టే, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇక్కడ చెప్తే బాగోదు. బొమ్మలను పూజించే వాళ్ళని విగ్రహారాధికులు అంటారు. అలా బొమ్మలు పూజించే వాళ్ళు క్రైస్తవుల్లో లేరా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బొమ్మెట్టి దండాలు ఎట్టే క్రైస్తవులు లేరా? మరియమ్మ గారి బొమ్మెట్టి పూలదండ వేసే క్రైస్తవులు లేరా? మరియమ్మ గారి ఫోటో దగ్గర పువ్వులతో పాటుగా కొబ్బరికాయలు కూడా పెట్టే క్రైస్తవులు లేరా? అంటే వీరు కూడా ఎవరన్నమాట, మీరు అన్నట్టుగా ఆలోచిస్తే వీళ్ళు కూడా విగ్రహారాధికులు. అంటే వీరు కూడా దేవుని రాకడలో ఎత్తపాడు. ఆయన చెప్పింది కరెక్టే. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. విగ్రహారాధికులు అంటే ఎవరు? అది ఎప్పుడు చెప్పిందే, అది మానసిక విగ్రహారాధన. చెప్పండి, చాలా ఉంటాయి ప్రతి దాంట్లో, ఒక విషయంలోకి వెళ్ళిపోకూడదు. చెప్పండి, మీరు చెప్పింది కరెక్టేనండి. నేను ఎక్కువ దాని గురించి మాట్లాడుతూ ఉంటాను. అబ్రహాం ఇస్సాకులను కోట్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు మాట చొప్పున అబ్రహాము తన మాట చొప్పున బయటికి అయితే వచ్చాడు, కానీ చాలామంది అనుకుంటున్నట్టుగా విగ్రహారాధన ఆయన వదిలిపెట్టలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి చంద్ర ప్రతిమలు పూజించేవాడు అబ్రహాం. స్టార్టింగ్ డేస్లో చంద్రుడి యొక్క బొమ్మలను తయారు చేసి అమ్మేటువంటి వ్యాపారం అయింది. అంటే చరిత్ర చెప్తే నాకు తెలుసు, నాకపోతే నాకు కూడా తెలియదు. కాబట్టి మూన్ గాడ్, దానిలో సెలీనా, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అలాంటి దేవుల్ని ఆరాధిస్తూ వారికి బొమ్మలు చేస్తూ అమ్ముతూ ఉండేవాడు అబ్రహాం. దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే అబ్రహాం విన్నాడో ఉన్నపోటుగా అన్నీ విడిచిరా అంటే నాన్నగారిని ఎత్తుకొని వచ్చాడు. నాన్నగారి మధ్యకు వచ్చేటప్పటికి దేవుడు ఏం చేసేసాడు, తీసేసాడు. కాబట్టి అక్కడతో విగ్రహారాధన మానేసాడండి అబ్రహాం అనుకుంటే కాదు. ఇందాక అమ్మగారు అంటున్నట్టుగా మానసిక, ఎమోషనల్, ఫిజికల్, స్పిరిచువల్ చాలా రకాలైన ఆరాధనలు ఉంటాయి. అందులో ఒక ఆరాధన మొదలు పెట్టాడు అబ్రహాము. అసలైనటువంటి బొమ్మ పూజను మానేసాడు, బొమ్మల పక్కనెట్టాడు. కానీ ఏ విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నాడో, కొడుకు అనే విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ విగ్రహాన్ని తీసేయడానికి దేవుడు ఎక్కడికి ఎక్కించాడు, మోరియా మీదకి ఎక్కించాడు. దాని గురించి వేరేగా ఎప్పుడన్నా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఇద్దరు చెప్పారు, ఆఖరికి ఇంకొకరు చెప్పండి. విగ్రహారాధికులు అంటే ఎవరు చెప్పండి. ఆవిడ చెప్పింది నువ్వు చెప్పింది సిమిలర్గానే ఉంది, చాలా సంతోషం, కరెక్టే, చాలా కరెక్ట్. అది ఇంకేమన్నా ఉంటే చెప్పండి. అవన్నీ అంతేనండి, అన్నీ ఫిజికల్ ఆరాధనలు, కరెక్టే. మీరు చెప్పింది కూడా కరెక్టే. అంటే కొత్తగా చెప్పండి, ఇద్దరు చెప్పింది చెప్తున్నారు, ఇంకో కొత్తగా ఏమన్నా చెప్పండి. 1 లైన్లో చెప్పాలి, ఏం లేదా? ఒక మాటలో చెప్తాను చూడండి. విగ్రహారాధికులు ఎవరంటే అసత్యాన్ని, అబద్ధాన్ని ఆరాధించేవారు. సత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని మరిచి అసత్యాన్ని ప్రేమించువారు. అబద్ధమును ప్రేమించువారందరూ మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు. అబద్ధాన్ని ప్రేమించడం కూడా ఉంటుందా అంటే దాని అర్థం ఏంటంటే అబద్ధమును నమ్మి తన జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడ ఉంటారన్నమాట, నరకంలో ఉంటారు. కాబట్టి విగ్రహారాధన అని అంటేనే అసత్యం. సత్యమైన వాడు ఒక్కడే, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అన్న సత్యాన్ని మరచి మరి దేన్ని నువ్వు ఆరాధించినా అసత్యారాధికులే, అబద్ధారాధికులే. వారిని బైబిల్ పిలుస్తున్న విధానం ఏంటంటే విగ్రహారాధికులే. అసత్యాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని పూజించేవారు, అసత్యాన్ని ఆరాధించేవారు. అది ఏదైనా అవ్వచ్చు, పేర్లు నేను ప్రస్తావించాలనుకోవట్లేదు. అబద్ధాన్ని ఏది అయినా ఎవరినైనా ఆరాధించే వాళ్ళందరూ విగ్రహారాధికులే. అబద్ధాన్ని, నిజాన్ని మాత్రమే ఆరాధించే వాళ్ళు సత్యవంతులు. నిజమేంటి, సత్యమేంటి, అబద్ధమేంటి అని తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది. అందుకే మార్కు సువార్త 16:16 ఆయన కోట్ చేసిన మాట ఏంటంటే నమ్మి బాప్తీసము పొందుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి ఏం పొందుకుంటాడంటే శిక్ష విధించబడు. ఈ లైన్ ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేసి చాలామంది దగ్గర నవ్వుల పాలు కూడా చేశారు.
చాలా సందర్భాల్లో రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి తరచుగా ఎత్తు చూపేటువంటి వచనాల్లో ఒక వచనం ఏదన్నా ఉందంటే, నమ్మి బాప్తీసం పొందుకుంటానేమో రక్షణ అంట, నమ్మని వానికి ఏమో నరకం అంట. అక్కడ నరకం అని ఉందా? నరకం అని ఉందా అక్కడ? మరి ఎందుకు అలాగ మిస్లీడ్ చేస్తారు చాలామందిని? ఎందుకు దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఏదో గెలిచామనుకుంటారు అంటే? ఆయన ఒక్కలే కాదు, చాలామంది మార్కు సువార్త 16:16ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అందులో ఉన్న సరైన పదాన్ని మిస్ అయిపోతున్నారు. ఏంటా పదం? నమ్మి అనే మాట. ఓ మాట చెప్తున్నాను ఇంకా బాగా అర్థం కావడానికి. మొన్న కూడా ఎవరో మెసేజ్ చేశారన్నా, మీరు రీసెంట్గా కరుణాకర్ గారితో కూర్చున్నప్పుడు ఒక రెఫరెన్స్ని కోట్ చేసి మధ్యలో ఆపేశారు మీరు అని రెఫరెన్స్ని గుర్తు చేశారు. నమ్మి బాప్తీసం పొందుకునేవారని చెప్పి ఆపేశారు, దాని గురించి చెప్పండి అన్నా అని పెట్టారు. నమ్మి బాప్తీసం పొందుకోవడం అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు కరోనా అనేటువంటి వైరస్ వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, కానీ ఉద్దేశపూర్వకంగానే వచ్చింది. 2030కి ఈ వ్యాక్సినేషన్ పడిన వాళ్ళందరి గతి అయోమయం అని కూడా WHO, అలాగే ఆ వైరస్ని తయారు చేయడానికి కారణమైనటువంటి కొంతమందిని కూడా కోర్టులో హాజరుపరిచారు 2 రోజుల క్రితం. వారు కూడా అవి నివేదిక ఇచ్చేసారు అనుకోండి. ఇంక ఒప్పేసుకున్నారు. ఇంకా ఒక 70% తప్పు మాదే అని చెప్పి ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ టైంలో కరోనా అంతా కూడా ప్రపంచాన్ని ఏళ్తా ఉంది. ఏళ్తా ఉన్నప్పుడు ఉన్నపాటిగా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు కూడా దానికి పసర మందు తయారు చేసి ఇచ్చారు, కానీ ఆయన్ని కూడా ఆపేశారు. తెలుసా మీకు? ఆయన పేరేంటో నేను మర్చిపోయాను. కానీ కాదు కదా, రామ్దేవ్ బాబా కాదండి, ఇటు కేరళలోనే ఎక్కడో వెల్లూరులో పసర మందు వల్ల కూడా ఇది తగ్గే అవకాశం ఉందనేది కనిపెట్టిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ప్లాన్ వేరు. దాన్ని జరిగించడానికి ఇది ఆపేశారు. ఆయన పేరు బాగా గుర్తుంది. ఆ టైంలో పాపులర్ పర్సన్ అయిపోయాడు ఆయన. అయితే ఆ టైంలో అందరూ కూడా ఎదురు చూసింది దేనికోసం? ఈ వైరస్ నుంచి బయటపడేటువంటి చెప్పాలి మందు, విరుగుడు కావాలి. దొరికిందే ఛాన్స్ అని చెప్పి అందరినీ భయాందోళన గురి చేసి వ్యాక్సిన్ రిలీజ్ చేశారు. దాన్ని కోవిషీల్డ్ అన్నారు, కోవాక్సిన్ అన్నారు, నానా పేర్లు పెట్టుకున్నారు. ఫైజర్ కంపెనీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్ వల్లే. అది కూడా చేతులు ఉంచిందని చెప్పి వ్యాక్సినేటెడ్ బ్లడ్ అనేది పూర్తిగా పాడైపోయింది. వాళ్ళు మళ్ళీ ఇంకా రికవర్ అవ్వడం చాలా కష్టమని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది చెప్తున్నాను నేను. అది భయపెట్టడానికి ఈ విషయం కాదు. అన్వాక్సినేటెడ్ బ్లడ్ చాలా వాల్యూ ఉంది, అది నేను మార్నింగ్ కూడా చెప్పాను. అయితే అందరూ కూడా దేనికోసం చూశారంటే వ్యాక్సిన్ కోసం చూశారు. హడావుడిగా వ్యాక్సిన్ బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది నమ్మలేదు. ఏమైనా తెలుసా? ఇప్పుడు వచ్చిందని ఏ వ్యాక్సిన్ వేయించుకుంటే బాగుంటుంది? కోవిషీల్డా, కోవాక్సినా? ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయించుకోవడం మంచిదనేటువంటి పరిశీలన కూడా చేశారు. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎందుకు వ్యాక్సిన్ వేయించుకున్నారు చెప్పండి? ఎందుకు వ్యాక్సిన్ వేయించుకున్నారు చెప్పండి? అప్పుడు మార్కు 16:16 మీకు అర్థమవుద్ది. ఎందుకు వ్యాక్సిన్ వేయించుకున్నారు? ఈ వ్యాధి నుండి విడుదల పొందుకునేటువంటి మహా గొప్ప ఉపకారి ఈ వ్యాక్సిను. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే బ్రతకొచ్చంట. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే వైరస్ తగ్గుతుందంట అనేది నమ్మారు. నమ్మి వేయించుకున్నారా, నమ్మకుండా వేయించుకున్నారా? ఒక వ్యక్తి నమ్మాలి అంటే ఆ విషయం ఎవరో ఒకరు ఆ వ్యక్తికి చెప్పాలి. అదే సువార్త. అర్థమైందా? వ్యాక్సిన్ వేయించుకుంటే తగ్గుతుందనేటువంటి వార్త వింటేనే ఆ విషయాన్ని నమ్మగలం. వినకుండా ఒక విషయాన్ని నమ్మగలమా? చూడకుండా ఒక విషయాన్ని నమ్మగలమా? ఎవరో చెప్తేనే కానీ అది నమ్మాలా నమ్మకూడదనే అభిప్రాయం మన చేతిలో ఉంది. అవునా కదా? ఇప్పుడు మార్కు 16:16లో కూడా అదే. నమ్మి బాప్తీసం పొందడం అంటే దేవుడై ఉన్నవాడు మానవుల కొరకే అవతరించి పాప క్షమాపణ నిమిత్తమై బలియాగమయ్యాడు. ఇది నిజం. ఆ నిజాన్ని చెప్పే క్రమంలో నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మల వాళ్ళు ఉంటారు. నమ్మిన వాళ్ళకి రక్షణ వస్తుంది, నమ్మని వానికి తీర్పులో శిక్ష విధించబడుతుంది. అంటే ఆ వ్యక్తి తీర్పులో ఉండాలన్నా లేదన్నా, రక్షించబడాలన్నా రక్షించబడకపోవాలన్నా అసలైనటువంటిది ఒకటి జరగాలి. అది ఏంటి అంటే సువార్త ఆ వ్యక్తికి ఖచ్చితంగా చేర్చాలి. ఎవరో ఒకరి ద్వారాగా చేరిన తర్వాత నమ్మితే రక్షించబడతాడో,
నమ్మనవాడు ఏమంటాడంటే ఇప్పుడు అప్పుడే కాదండి, తర్వాత ఎప్పుడన్నా తీసుకుందామండి, తర్వాత మాట్లాడదామని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు నమ్మలేదన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరో కాపాడలేరు, అలాంటి వాళ్ళు ఇంకా ఎవరు కాపాడలేరు. ఇక్కడ రివర్స్ జరిగింది కరోనా వ్యాక్సిన్లో. నమ్మి వేయించుకున్న వాళ్ళేమో అయిపోయారు, నమ్మని వాళ్ళేమో రక్షించబడరు. కానీ ఆయన రక్తం విషయంలో మాత్రం నమ్మినోడికే రక్షణ. ఇబ్బంది ఏమి లేదండి, భయపడకండి. ఏమీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అందులో మాత్రం డౌట్ లేదు. కానీ ఆ పరిస్థితులు రాక మునిపే దేవుడు తన ప్రియ సంఘాన్ని కొనిపోతాడని నాకు నమ్మకం ఉంది, నాకైతే నమ్మకం. చాలా కాంప్లికేషన్లు వస్తాయి, ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పను, తర్వాత నేను లైవ్లో దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. లిస్ట్ అంతా ఉంది, వద్దని చెప్పాం, కొంతమంది వినలేదు, మనం ఏం చెయ్యలేమనుకోండి. కాబట్టి నమ్మి బాప్తిసం ఒక వ్యక్తి పొందాలి అంటే ముందుగా ఆ వ్యక్తికి ఆ వార్తని మనం చెప్పాలి. ఆ వ్యక్తికి ఆ వార్త తెలియకపోతే అది వేరేగా ఉంటుంది జడ్జిమెంట్. మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచున్నగున ఆ వ్యక్తికి కరుణించబడే అవకాశం ఉంది. అసలు సువార్తే లేకపోతేనే, వినబడకపోతే జీవితంలో ఇప్పుడు. కానీ ఈనాటి వరకు ప్రపంచంలో ఇంచుమించు అందరికీ యేసయ్య అంటే ఎవరో తెలుసు, బైబిల్ అంటే ఏంటో తెలుసు, ఇంచుమించుగా అందరికీ తెలుసు. తెలిసినా సరే ఇంకా రక్షణ పొందుకోవాలనే ఆలోచన లేకపోతే వారికి ఖచ్చితమైన శిక్ష విధించబడుతుంది. వారు మరణిస్తే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. దేవుని రాకడొస్తే ఖచ్చితంగా ఎత్తబడరు. తీర్పు వరకు కూడా అట్టి వారందరూ పాతాళములోనే ఉంటారు, ఆ వేదన అనుభవించారు. ధనవంతుడు ఉన్నటువంటి ఆత్మల కారాగారంలో వారి ఉండి తీరతారో. ఓకేనా? కాబట్టి విగ్రహారాధికులు ఎవరో అని అంటే సింగిల్ లైన్ నేను చెప్పేది, అసత్యాన్ని నమ్మి ఆరాధించేవారు, అబద్ధాన్ని నమ్మి పూజించేవారు, లేని దానిని ఉన్నదన్నట్టుగా కొనసాగే వారందరూ విగ్రహారాధికులే. అంటే ఇంకా బాగా డీప్గా చెప్పాలంటే దేవుడు కాని వారిని పూజించేవారు వీళ్ళు విగ్రహారాధికులు అంటారు. దేవుని కాని వాడిని ఆరాధించేవాళ్ళు వాళ్ళు విగ్రహారాధికులు అంటారు. అయితే ఇక్కడ విగ్రహారాధికులు అనేటువంటి పదం మనకు నచ్చినట్టుగా స్వభావ సిద్ధంగా ఇచ్చే అర్థం ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ కోడ్ చేయబడినటువంటి పదం వెనకాల చాలా అర్థం ఉంది. ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంది. ఇక్కడ ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడినటువంటి విగ్రహారాధికులు అనేటువంటి ఈ పదం ఇంగ్లీష్లో ఐడలేటర్స్ అనేటువంటి పదం ఉపయోగించి, ఐడల్ వర్షిప్పర్స్, ఐడలేటర్స్ అనేటువంటి చాలా పదాలు అయితే ఉపయోగించబడ్డాయి. కానీ గ్రీకు భాషలో కానీ చూస్తే, గ్రీకు అతి పురాతన భాషను కానీ మనం పరిశీలించాం అనుకోండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఈడోలాట్రస్ అనే పదం ఉపయోగించబడింది ఈ విగ్రహారాధికులకి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈడోలాట్రస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే విగ్రహములకు బలిస్తారో ఆ బలిచ్చేటువంటి వాటిలో పాలు పంచుకునేవారు అని అర్థం. అర్థమైందా? ఎవరైతే విగ్రహములకు సాక్రిఫైస్ చేస్తారో ఆ సాక్రిఫైస్లో పాలు పంచుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా లేదా? అర్థం అవట్లేదు కదా? ఇంకా బాగా అర్థం అవ్వడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఏ క్రైస్తవుడైతే అన్యులు చేసేటువంటి బలి అర్పణలలో చేతులు ఉంచుతారో వాళ్ళు దేవుని రాకళ్ళు ఎత్తబడరు, వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అసలు మేమెందుకు వెళ్తామో, మేమెందుకు అక్కడ నిలబడతామో, మేమెందుకు అక్కడ చేతులు ఉంచుతాము అనే ప్రశ్న మీకు వచ్చి ఉండొచ్చేమో. మీరు వెళ్ళకపోవచ్చేమో, కానీ ఆ సాక్రిఫైస్ని మాత్రం చాలామంది తింటూ ఉంటారు. ఆ బలి అర్పణను మాత్రం చాలామంది తింటూ ఉంటారు. ఏ విషయంలో చెప్తాను చూడండి, ఈజీగా అర్థం అవ్వడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది దేవీ దేవతలకి విగ్రహ బలులు జరిగిస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. జంతు బలిని, జంతు నైవేద్యాన్ని వారు అర్పిస్తూ ఉంటారు. అలాంటి అర్పణలోకి మనం వెళ్ళం, అలాంటి అర్పణల జోలికి మనం నిలబడం. కానీ ఆ అర్పణలను తింటారు కొంతమంది. అది ఎలా కుదురుతుందండి పాస్టర్ గారు చెప్పమంటారా? డబ్బులు పెట్టి మరీ కొని తింటారు.
వేట మాంసం వాటా ఎంతండి? 1000. అది అమ్ముతూ ఉంటారు చాలామంది, అవునా కదా? ఆ బలిచ్చినటువంటి మేకపోతు కానీ లేకపోతే మేక కానీ గొర్రెపోతు కానీ బలిచ్చిన తర్వాత ఆ మాంసాన్ని వాటాలు చేస్తారు. ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది వాటాని తినేస్తారు, కొంతమంది వాటాని తినడం ఎందుకని చెప్పి అమ్ముతూ ఉంటారు. అలాంటి వాటిని తిన్నవారు ఎంతమంది లేరు? తిన్నారా లేదా? తినలేదు. మేకపోతుని వేసారంటండి. మా పెద్దనాన్నగారు మా మావయ్య గారు అల్లోనే మాంసం పంపించారండి అని చెప్పి లొట్టలు వేసుకొని తిన్నవాళ్ళు లేరా? లొట్టలు వేసుకొని, లొట్టల బూది కాదు కదరా బాబు, అమ్మ బాబాయ్. లొట్టలు అంటే ఏంటి ఇందుకే? గుడుక్కాయ, మౌత్ వాటరింగ్, ఏమ రైట్? తినలేదు ఎప్పుడని? మేము వెళ్ళలేదులేండి, వాళ్ళు పంపించారండి మాంసం. వాళ్ళు ఏదో మొక్కుకున్నారంటండి. ఆ మొక్కుకున్న దానికి మేకో కోడినో వేసారు, కొంత మాంసం పంపించారండి. అయ్యో వేట మాంసం అంటండి, మేకపోతు అంటండి బాబు, ఏం మసాలా తట్టించారండి అని చెప్పి లొట్టలు వేసుకొని తిన్న వ్యక్తులు లేరా? ఒకవేళ ఉంటే మీరు వారి దగ్గరికి వెళ్ళకపోవచ్చు, కానీ దానిలో పాలు కలిగి ఉన్న వారితో సమానం అంటుంది బైబిల్. వారిలో పాలు పొందుకున్న వారితో సమానం. దాన్ని ముట్టకూడదు. బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు అదేం చేస్తుంది? యెజబెలు చెప్పాలి, బోధించుచున్నది, బలవంతము కూడా చేస్తుందిలే. ఏముండదండి, ప్రార్థన చేసుకుని తినేస్తే ఏముంటుందండి అంటారు కొంతమంది, అవునా? అలాగైతే కొత్త నిబంధన కాలానికి సంబంధించిన మాటలు కదయ్యి. విగ్రహం బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు అన్న మాట కొత్త నిబంధన కాలానికి సంబంధించింది కదా. క్రీస్తు ఆరోహమైనటువంటి 80 సంవత్సరాలకు వచ్చిన మాటలు కదా. తినకూడదు. నేను అందుకే ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, ఎవరిని దూరం పెట్టకండి, ఎవరిని కూడా విమర్శించకండి, తిరస్కరించకండి. ఎవరు ఏది పెట్టినా చక్కగా హ్యాపీగా తినేయండి. కానీ కొన్ని ఉంటాయి, పూజలు చేసినవి, విగ్రహములకు అర్పించినవి, వాటిని ముట్టకూడదు, అస్సలు ముట్టకూడదు. అన్డౌటెడ్లీ మళ్ళీ రిపీట్ చేయడం కూడా అనవసరమే. ముట్టకూడదు. ముడితే నీవు కూడా విగ్రహారాధికుడు అవే అని చెప్తుంది. ఏమండి, మీ ఫొటోస్ ఏమి, మీ ఫేసెస్ ఏమి కెమెరాకి చెక్కో, మేము తిన్నామండి చాలాసార్లు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మేము తిన్నామండి, వాటా వచ్చినప్పుడు మేము తిన్న వాళ్ళలో మేము కూడానండి అన్నవాళ్ళు చేతులు. నిజం చెప్తే మాత్రం దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడండి. నిజం చెప్పకుండా దాచిపెడితే మాత్రం దేవుడు ఉగ్రత పాలైపోతారు. చెప్పండి, ఏమన్నా నేనేమన్నా, లేదంటే నేను చెప్తాను పేర్లు. ఇంకా 2, ఇంకా ఎత్తలేదు పక్కన వాళ్ళు, 3, ఇంకా ఎంతమందిలో 3, ఇంకా బోల్డ్ మంది ఉంటారు, బయటికి చెప్పరు అంతే. మా బంధువులు పంపించారండి బాక్సులో మాంసం పెట్టి. ఏ మాంసం అంటే వేట మాంసం అంటే అండి, అమ్మవారికి వేసుకున్నారంటే, వారు ఏదో మొక్కుకున్నారంటే కొంత మాంసం మాకు ఇష్టమని పంపించారండి. అది వండుకొని తిన్నామండి. తినకూడదండి. వెనకాల చేతులు ఎత్తట్లేదు, ఎప్పుడు తినలేదా? మరి ఎత్తట్లేదే ఎప్పుడు? అవునా? అయితే సంతోషమే. వాటిలో మనం అస్సలు ముట్టకూడదు. వాటి ద్వారాగా కూడా అపవిత్రత మనలో సంక్రమించే అవకాశం ఉంది. వాటి ద్వారాగా కూడా కొన్ని వ్యతిరేక శక్తులు మనలోకి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఏదైనా మనకి చేయించింది పనిచేయాలంటే, ఎవరైనా మనకి ఏదైనా పెట్టింది పనిచేయాలంటే, అది శుద్ర పూజలా లేకపోతే ఏ విధమైన కీడైనా పనిచేయాలంటే మనం ముందు డోర్లు ఓపెన్ చేయాలి. డోర్లు ఓపెన్ చేయకుండా ఏ దురాత్మ మనల్ని ఏమీ చేయలేదు. డోర్లు ఏ విధంగా ఓపెన్ చేస్తూ ఉంటారంటే చాలామంది పోర్నోగ్రఫీ ద్వారాగా, పాపం ద్వారాగా, మూడవదిగా ఇలా తినేటువంటి ఆహార విషయాల్లో కూడా అజాగ్రత్త కలిగి ఉండడం వల్ల కూడా దురాత్మలకి ద్వారాలు తీసిన వాళ్ళు అవుతాం. డైరెక్ట్గా ఏమీ చేయలేవు. ఎందుకంటే లోకంలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఏది మన దరి చేరదు మనం డోర్ తెస్తే తప్ప.
మనం తలుపు తీయకుండా ఏ దురాత్మ బయటికి రాదు. దేవుడు ఎలాగైతే తలుపు వెలుపుటున్నానో తట్టుచున్నాను తీయండి అని ఆయన బతిమాలుతున్నాడు, దేవుడు అంతటోడే రావాలంటే మనం తలుపు తీయాలి. దురాత్మలు రావాలన్న తలుపు ఎవరు తీయాలి? ఎలా వస్తాయంటే చాలా రకాలైనటువంటి డోర్స్ ఉన్నాయి. హొరోస్కోప్, న్యూమరాలజీ అంటే జాతకాలు, మంచి చెడు నక్షత్రాలు, ఇవి చూసేవారు ఎప్పుడు దురాత్మలకు తలుపులు తీస్తుంటారో గుర్తుపెట్టుకోండి. పోర్నోగ్రఫీ తలుపులు తీస్తుంటారో, ఫార్నికేషన్, సెక్షువల్ ఇమారాలిటీ ద్వారాలు తెరుస్తుంటారో, ఇలాగా నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని తినటం వల్ల కూడా అవి మనలోకి వచ్చే ప్రమాదం ఉంది. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను లిటరల్గా చాలా షాక్ అయ్యాను. ఏంటి, ఆ పాస్టర్ గారి మీద పెట్టింది పనిచేసిందా అంటారా మీరు? నేను షాక్ అయ్యాను, మీరు షాక్ అవుతారు. ఏంటో చెప్పమంటారా? చాలా పెద్ద పాస్టర్ గారు, పేరు చెప్పను, పాస్టర్లకైనా పనిచేద్ది. డోర్లు ఓపెన్ చేసిన వాడు ఎవడైనా పనిచేద్ది. ఏ సౌలు కంటే అభిషక్తులమా? ఇస్కరియోతు యోధా కంటే అభిషక్తులమా మనం? ఏ కాదా? ఆయనకంటేనా స్వయంగా దేవాదేవుని చేత అభిషేకించబడిన వాళ్ళు. ఒక్కసారి డోరు తెరిస్తే వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. కాబట్టి వాళ్ళకంటే గొప్ప వాళ్ళని మాత్రం నేను అనుకోవట్లేదు. చాలా పెద్ద పాస్టర్ గారు, ఆయనకి తెలియకుండా చేసాడు పని. తెలియకుండా ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆయన ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో భోజనంలో కలవకూడనటువంటి దాన్ని కల్పించారు. అంటే మందు గిందు అని ఏం కాదు, ఇలాగా చేసిన బలిచ్చినటువంటి మాంసాన్ని వండి పెట్టారు. 2 months నరకం అనిపించాడు ఆ వ్యక్తి. పైగా 20 రోజులు కటిక ఉపవాసం ఉంటేనే కానీ వాటి నుంచి విడుదల పొందుకోలేకపోయాడంట. ఒక దైవజనుడు విడుదల పొందుకోలేకపోయాడంట. ఉపవాసాలుండి 20 days పైగా గోజాడితే విడుదల పొందాడంట. అప్పుడు తర్వాత ఆయన రికగ్నైజ్ అయ్యి చెప్పిన మాట ఏంటంటే, ఎలా వచ్చే అవకాశం లేదండి, సమస్య లేదండి, మన మీద పనిచేయు, ఏంటని ఆలోచిస్తుంటే ఏదో ఒక సందర్భంలో తిన్న ఆహారాన్ని గుర్తు చేస్తున్నాడంటే దేవుడు. తర్వాత కొంత ఎంక్వైరీ అది చేస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క స్వభావాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఒక అంచనాకు వచ్చాడు. తినకూడదు, అక్కడికి వెళ్ళి ఉండకపోవడం కాదు, అసలు తినేయకూడదు. చాలామంది తినుంటారు. చిన్నప్పుడు నేను కూడా తిన్నాను. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ముట్టకూడదని కాదు, తినునట్లు అన్నది అక్కడ. ముట్టకూడదు. మిగిలిన ఏం పెట్టినా హ్యాపీగా తినచ్చు. ఏది పెట్టినా వాళ్ళు ఎంతో పవిత్రంగా భావించి తెచ్చుకునే ప్రసాదం తినకూడదు. వాళ్ళ దేవులకు మొక్కుకున్నటువంటి బలి పశువుని, ఆ కోడిని కానీ మేకని కానీ తినకూడదు. మళ్ళీ చెప్తున్నాను, తినకూడదు. మంచిది కాదు అది. వాటిలో మీరు పాలు ఉన్నదానితో సమానం. అస్సలు ఆ జోలికి వెళ్ళకూడదు. ఇది కూడా విగ్రహారాధికులు అనేటువంటి ఒక గ్రీక్ పదంలో ఇచ్చేటువంటి అర్థం అది. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీరు అలాంటి అలవాటు ఏమైనా కలిగి ఉంటే, ఫ్రీగా వస్తుంది కదా మేకపోతని తినేస్తే మీరు పోతే అయిపోతారు. మేకపోతలో మిమ్మల్ని దేవుడు నరకం దగ్గర ఇబ్బంది పెడతాడు. తినకూడదమ్మా. మళ్ళీ చెప్తాను, అస్సలు తినకండి. అది కూడైనా మేకైనా ఏదైనా, మిగిలిన ఏవైనా హ్యాపీగా నిరభ్యంతరంగా తినచ్చు, ఏదైనా తినచ్చు. పౌలు గారు కూడా ఎక్కడ అలా బలిచ్చిన వాటిని, విగ్రహంలో అర్పించిన వాటిని ప్రార్థన చేసుకుని తినమని కూడా ఎక్కడ అనలేదు. మనకు నచ్చినట్టుగా తీసుకున్నారు అంతే, కొన్ని రిఫరెన్స్లను పట్టుకొని. అది కరెక్ట్ కాదు. అది దానివల్ల కూడా ఈ పాపంలో చేతులుంచిన వారిగా మీరు మారిపోతారు. సెకండ్ పాయింట్ చెప్తాను చూడండి. ఏంటి విగ్రహారాధన అని ఆలోచన చేస్తే, అసత్యాన్ని ఆరాధించేవారు. అలాగే ఇందాక షేబా అన్నట్టుగా దేవుని కంటే అధికంగా మరొక వాటిని ప్రేమించేవారు. వీరు కూడా విగ్రహారాధికులే. దేవుడు చాలా క్లియర్గా ఈ పాపాన్ని కోడ్ చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఎంత స్పెసిఫిక్గా మరొక దేవుడి గురించి అక్కడ మాట్లాడుతున్నాడో చూడండి.
మరొక దేవునితో దేవుడు పోల్చుకుంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అన్నమాట. ఆ దేవుణ్ణి మీరు పూజించిన, ఆ దేవుణ్ణి మీరు ఆరాధించిన, ఆ దేవుణ్ణి మీరు ప్రేమించిన, మీరు ఈ జాబితాలోకి వచ్చేస్తారు. ఈ జాబితాలోకి వచ్చేస్తారు. 6వ అధ్యాయం 24వ వచనం. ఆ దేవుడు ఎవరో చూడండి అక్కడ. 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా. దేవుడికి ఆపోజిట్గా దేని పెట్టాడో తెలుసా? దేవుడు సత్యం, సిరి అసత్యం. అది అబద్ధం కాబట్టే చెదపడితే పాడైపోతుంది. ఇది విగ్రహారాధన. ఎందుకంటే దేవునికి సిరికి అన్న దగ్గర ఇంగ్లీష్లో వర్షిప్పింగ్ మెమాన్ అనే మాట ఉపయోగించబడింది. మెమాన్ అనే మాట అంటే దాని అర్థం ఇంకా స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పాలంటే డబ్బు అంటే పిచ్చి కలిగిన వారు అని అర్థం. దేవుడికి ఆపోజిట్గా ఏం పెట్టాడో తెలుసా? అక్కడ దేవుడు సాతాన్ని నిలవబెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. విగ్రహాన్ని నిలవబెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఏ విగ్రహానికి అర్పించినటువంటి బలిపశువుని అక్కడ నిలవబెట్టలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. కామాన్ని నిలవబెట్టలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అబద్ధాన్ని నిలవబెట్టలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. గర్వాన్ని కూడా నిలవబెట్టలేదు. దేవునికి పూర్తి ఆపోజిట్ ఏంటి తెలుసా? డబ్బు. పూర్తి ఆపోజిట్. మీరు దేవునికి సిరికి ఏమై ఉండలేరు? ఏదో ఒకదానికే ఉండగలరు. ఒకదాన్ని ప్రేమిస్తారో ఒకదాన్ని మీరు తృణీకరిస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇద్దరిని సమానంగా ప్రేమించలేరు. దేవుణ్ణి డబ్బుని సమానంగా ప్రేమించలేవరు కూడా. అయితే ఒకరిని ఎక్కువైనా ప్రేమిస్తారో ఒకరిని తక్కువైనా ప్రేమిస్తారు. నేను అడుగుతున్నాను, ఈ రెండిటిలో మీకు ఏదంటే ఎక్కువ ఇష్టం? అక్కడ తెలిసిపోద్ది మీరు ఈ విగ్రహారాధికుల జాబితాలో ఉన్నారో లేదో. ఈ రెండిట్లో ఏదంటే మీకు ఇష్టం? దేవుడు అంటే ఎక్కువ ఇష్టమా? డబ్బు అంటే ఎక్కువ ఇష్టమా? మెమోన్ అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పండి అంటే చెప్పలేరు. దేన్నైతే ఎక్కువ ఇష్టపడతామో అది ఉంటే బాగుంటుందని కోరుకుంటాం. దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తామో అది మన దగ్గర లేకపోతే బాధపడతాం. దేని మీదైతే మిక్కిలి ప్రేమను పెంచుకుంటామో అది రోజు రోజుకి పెరగాలి అని ఆశపడతాం. ఈ రోజున ఆత్మీయంగా మేము రోజు రోజుకి వర్ధిల్లాలని కోరుకుంటున్నారా? ఆస్తులో ఎక్కువ అవ్వాలి, జీతం పెరగాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని కోరుకుంటున్నారా? ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టం అంటే మీరు చెప్పలేరు. కానీ 99.9% ఒక మనిషి కష్టపడేది, ఒక మనిషి ప్రయాసపడేది, ఒక మనిషి ఎదురు చూసేది దేనికోసం ఏదన్నా ఉందంటే అది డబ్బే. అది పచ్చి నిజం. నాకు డబ్బు కంటే దేవుడే చాలా ఇష్టమండి అని అనగలిగే వ్యక్తులు ఎవరు ఉంటే ఒకరు చెప్పండి. మీరందరూ వర్షిప్పర్స్ ఆఫ్ మెమాన్, డబ్బును ఆరాధించే వాళ్ళు, దేవుని కంటే డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, దేవుని కంటే ఎక్కువ అభిలాష డబ్బుల మీద ఆలోచన కలిగి ఉండేవారు అందరూ. మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడరు. మీరు చస్తే దేవుని రాజ్యానికి పోరో. ఎంత అద్భుతమైన మాట అండి అది. దానికి ఎంత పవర్ ఉంటే దేవునికి ఎదురుగుండా పడి ఉంటుంది అది. దానికి ఎంత శక్తి ఉంటే దేవుడికి ఆపోజిట్గా నిలబడింది అంటారు. చూడండి అక్కడ ఎంత క్లియర్గా ఉందో. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎవడో ఇద్దరు యజమానుడికి దాసుడిగా ఉండలేడు. ఎవడనో కూడా ఇద్దరు దాసులకి యజమానికి దాసుడిగా ఉండలేడు. అతడు ఒకరిని ఖచ్చితంగా ద్వేషిస్తాడు, ఒకదాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తాడు. లేదా ఒకని పక్షంగా ఉంటాడో ఇంకో దాన్ని లైట్ తీసుకుంటాడు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా,
మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మనం ఎవరి దాసులం? డబ్బుకు దాసులమా, దేవునికి దాసులమా? ఎవరిని మనల్ని కంట్రోల్ చేస్తున్నారు ఈ రోజుకి? దేవుడా, డబ్బా? చెప్పండి అమ్మా. మీరు విగ్రహారాధికులో కాదో ఇక్కడ అర్థమైపోద్ది. మన దృష్టిలో విగ్రహారాధులు అంటే ఎవరో తెలుసా? హైందువులు. ఇతర మతాలకు సంబంధించి వారు దేవుల్ని, దేవతల్ని, రాళ్ళని, చెట్లని కొలిచే వాళ్ళందరూ మీకు విగ్రహారాధికులు. కానీ అసలైన విగ్రహారాధికులు ఎవరో తెలుసా? ఆ అజ్ఞాన దశలో ఉన్న వారు కాదు, సత్యాన్ని ఎరుగుండు కూడా ఒక బలమైన విగ్రహాన్ని పూజిస్తున్నారు. చూడండి, మీకోసం రాయబడింది. మీరు వెళ్ళరో. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది. నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్పగలను, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఏంటి, నేను ఏ పాపం చేయలేదు కదా, ఎవరితోని ఏ తప్పులు చేయలేదు కదా, ఎవరిది ఆశించలేదు కదా, నేను కూడా విడవబడ్డానేంటి అని ఆలోచించుకున్నప్పుడు బయటికి పడుతుంది ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుడు మన చెయ్యి వదిలేశాడని కూడా తెలియనివ్వకుండా చేయగలిగే శక్తి పాపానికి ఉంది. డబ్బును ప్రేమించే వ్యక్తి సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడ్డు, చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళడు. డబ్బే సర్వస్వం అనుకున్న వ్యక్తి పాతాళంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా? చెప్పండి. డబ్బే కావాలి, నాకు ఈ పాడే కావాలి, నాకు ఈ వ్యవసాయమే కావాలి, నాకు ఈ జంతువులే కావాలనుకున్నటువంటి సౌలు పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? నాకు క్రీస్తు కంటే ధనమే ఎక్కువ అనుకున్నవాడు పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? ఇలా ఎంతమంది చెప్పమంటారు? పాత నిబంధన నుంచి చెప్పనా, కొత్త నిబంధన నుంచి చెప్పనా? సౌలుని దేవుడు ఎందుకు వదిలేశాడు? ఒరే, దాచిపెట్టొద్దు అన్నదాన్ని దాచిపెట్టాడు. ఏంటంటే అంత విలువైనటువంటి దాన్ని వదులుకోలేకపోయాడు. దేవుడిని, ఆ పశువుల్ని తూకంలో వేస్తే నాకు పశువులు కావాలన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? రిచెస్ మీదకి వెళ్ళిపోయింది, ధనార్జితం మీదకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు, డైరెక్ట్గా నరకానికి పోయాడు. ధనవంతుడు ఉన్నాడు, డబ్బు ఎక్కువైపోయింది, కన్ను మిన్ను కనబడలేదు, దేవుడు అసలు అవసరం లేదనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? అందరికంటే గొప్ప అభిషక్తుడు, దేవునితో పాటుగా నడిచినటువంటి మహా గొప్ప శిష్యుడు ఇస్కరియోతు యోధ అభిషక్తుడు నరకంలో ఉన్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా? సిరి. అంత ప్రమాదకరమైంది. సిరి కోసం కష్టపడడం తప్పేం కాదు. సిరిని, డబ్బుని దేనికైనా ఉపయోగపడదని చెప్పి జాగ్రత్తగా దాచుకోవడం తప్పేం కాదు. కానీ దేవుని కంటే డబ్బు కోసం ఎక్కువగా ఆలోచించడమే తప్పు. డబ్బే సర్వస్వం అనుకోవడం తప్పు. వాళ్ళందరూ విగ్రహారాధికుల జాబితాలోకి వెళ్ళిపోతారు. మీ గుండెల్లో చెయ్యి లేపగలిగితే లేపండి. మీకు దేవుడు అంటే ఎక్కువ ఇష్టమా, డబ్బు అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పండి. మాకు డబ్బు కంటే దేవుడు అంటేనే చాలా ఇష్టం పాస్టర్ గారు అన్నవాళ్ళు నిరభ్యంతరంగా చేయెత్తగలరా? ఒకరు కూడా. ఏంటి మీరు చేయెత్తున్నారు? మీకు ఇష్టం ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. మీ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి దాని మీద ఇష్టం లేదు. డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేద్ది. ఆ లైన్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదులే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేందుకు డబ్బు 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 అనే ఆలోచనలు కలిగి ఉన్నవారు ఎవరే ఎత్తబడరు, వాడి క్రైస్తవుడైన. ఈ మెమోన్ అనేటువంటి ఈ దయ్యాన్ని పూజించేటువంటి స్వభావం మనలో ఉందా లేదని నాకు 4 పరీక్షలు చేస్తాను. 4 పరీక్షలు. ఈ 4 పరీక్షల్లో మీరు పాస్ అయితే సంతోషం. ఒకవేళ ఫెయిల్ అయితే మీరు అర్జెంటుగా వ్యాధి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఈ వ్యాధి బయటపడిన తర్వాత కూడా ఆ వ్యాధి ఉన్నా పర్లేదండి, మాకు ఇబ్బంది ఏమీ లేదండి అని క్యాన్సర్లా కానీ దాన్ని దాచుంచుకుంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ఇష్టపడేవారు ఎత్తబడరో, చచ్చిన పరలోకానికి పోరో. వీరిలో కనబడేటువంటి 4 లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని కంటే డబ్బుని ఎక్కువ గౌరవిస్తారు. దేవుని కంటే డబ్బునే ఎక్కువ విలువగిస్తారు. ఈ ధనాపేక్ష కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అది కూడా ఇంకో మాట కూడా గుర్తొచ్చింది. ఒంటె సూది బెజ్జములో నుంచి వెళ్ళుటైనా సులభమే కానీ
ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళుటే చాలా కష్టం. అంటే డబ్బు సంపాదించిన వాళ్ళందరినీ దేవుడి రాజ్యానికి రానివననా? కాదు, డబ్బే సర్వస్వం అనుకునే వ్యక్తులు మాత్రం రానివ్వడు, అస్సలు రానివ్వడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు చచ్చి నరకన పోతారు. మీరు రాకూడ వస్తే ఖచ్చితంగా విడవబడతారు. మీరు విడవబడినటువంటి సమయం వరకు కూడా తెలియదు మేము విడవబడ్డానికి కారణం ఇదని. అస్సలు వెళ్ళరు. చాలా భయంకరమైనటువంటి పాపాల్లో అతి ప్రధానమైనటువంటి పాపం ఏదన్నా ఉందంటే ఈ పాపమే. డబ్బుని ఎక్కువ గౌరవిస్తారు, డబ్బుకి లోబడతారు, డబ్బు మీద నమ్మకం ఎక్కువ ఉంచుకుంటారు, దేవుడి కంటే కూడా ఎవరైతే డబ్బు మీద ఎక్కువ నమ్మకం ఉంచుతూ ఉంటారో వారందరూ విడవబడతారు. అది ఎలా అర్థం చేసుకోవాలండి పాస్టర్ గారు అని అడిగితే నేను చిన్నగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దేవుని కంటే డబ్బు మీద నమ్మకం ఉంచేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఏదో కష్టం వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, హాస్పిటల్లో పడే పరిస్థితి ఏదైనా వచ్చింది, వెంటనే మొట్టమొదటగా ఆ వ్యక్తికి గుర్తొచ్చేది దేవుడు కాదు. ఏం గుర్తొస్తుందో తెలుసా? డబ్బులు గుర్తొస్తాయి. డబ్బులు ఉన్నాయి కదా, అవి చూపించుకుందాంలే. డబ్బులు అయిపోయేటప్పుడు కూడా డబ్బులు అయిపోతున్నాయి, చాలా రోజులు ఉండాలంటున్నారు హాస్పిటల్లో. ఇప్పుడు డబ్బులు ఎలా తీసుకుని వచ్చి కట్టాలనే పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి వచ్చేటువంటి మరొక ఆలోచన ఏంటో తెలుసా? వస్తువులు ఉన్నాయి కదా, అవి తాకట్టు పెడదాం. అంటే అవసరత వచ్చినప్పుడు వీరికి ఏది గుర్తొస్తుందంటే దేవుడు కాదు, డబ్బు గుర్తొస్తుంది లేదా వస్తువులు గుర్తొస్తున్నాయి. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరత వచ్చినా దేవుడి కంటే మొట్టమొదటగా అవి ఉన్నాయి కదా తాకట్టు పెడదాంలే, ఆ డబ్బులు ఉన్నాయి కదా తీద్దాంలే అని అనిపిస్తుందంటే నువ్వు దేవుని కంటే డబ్బు మీద ఎక్కువగా చెప్పండి, పడ్డావా లేదా? చెప్పండి, పడ్డావా లేదా? ఎలా గుర్తు రావట్లేదా? హాస్పిటల్లో బిల్లు ఎక్కువైతే చాలామందికి గుర్తొచ్చే మొట్టమొదటి ఏదన్నా ఉందంటే వస్తువు. ఆ వస్తువు ఉంది కదండి, తాకట్టు పెట్టి తెద్దాం లేండి. ఏదో డబ్బుల అవసరం ఉంది, మోకాల మీద దేవుని అడగడం కంటే కూడా మొట్టమొదటిగా వాళ్ళకి వచ్చి ఏకైక ఆలోచన ఏంటో తెలుసా? బ్యాంకులో కొంత డబ్బులు ఉన్నాయి కదండి, అంటే నువ్వు పూర్తిగా దేని మీద ఆధారపడుతున్నావు అన్నమాట. ఒక వచనం ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన వచనం, నాకు గిఫ్ట్గా ఇచ్చారు బోర్డు మీద. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తమై నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ వచనాన్ని ఒకసారి నేను ప్రసంగ రూపంలో కూడా చెప్పాను. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తమై నీవు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? నీ చుట్టూ చాలా బలగం ఉంది, చాలామంది బంధువులు ఉన్నారు, బోల్డ్ బంగారం ఉంది, బోల్డ్ వస్తువులు ఉన్నాయి, కానీ ఎవరిని ఆశ్రయించకుండా నా దేవుడున్నాడు అని వెళ్తాడు చూడండి. వాళ్ళ కొరకు దేవుడు దాచుంచేటువంటి బహుమానం వర్ణాతీతం. ఆ చుట్టూ మనుషులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, తాకట్టు పెట్టడానికి ఏమన్నా ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, అప్పు ఇచ్చేవారు కూడా ఉండొచ్చు, కానీ మొట్టమొదటిగా నీకు వచ్చే ఆలోచన దేవుడైతే చాలా సంతోషం. దేవుడి కంటే లోకంలో మొట్టమొదటిగా ఆశ్రయాన్ని వెతికే ఎవరైనా, మళ్ళీ చెప్తున్నాను, మీరు విడవబడతారో. ఏదో డబ్బులు అవసరం వచ్చినాయి, ఎవరైనా అప్పిస్తారేమోనండి అంటే ఎవరి మీద ఆధారపడట్లేదన్నమాట, దేవుడి మీద ఆధారపడట్లేదు. కానీ ఆ జనుల మధ్యన నీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు, అది పొందుకోలేకపోతున్నావు నువ్వు. ఏదో అర్జెంటుగా మెడికల్ యూజ్కి ఏదో డబ్బులు అవసరం వచ్చినాయి, డబ్బులేమో బ్యాంకులో రెడీగా లేవు, జీతం ఇంకా పడలేదు, ఆ వస్తువు ఉంది కదా తాకట్టు పెట్టేద్దాం. వాళ్ళు ఎక్కడుంటారో చెప్పండి. దేవుని కంటే మొట్టమొదటగా ధనం మీద ఆధారపడి ఎవడైనా విడవబడతాడు. అవిశ్వాసులందరూ ఈ గుంపులోకి వస్తారు, ఎందుకంటే ఆయన మీద సమయంలో నువ్వు ఏమంచలేకపోయావు, విశ్వాసం ఉంచలేకపోయావు. అలాంటి జాబితాలో ఎంతమంది ఉన్నారు? ఇంచుమించుగా 99% అందరూ ఆ జాబితాలో ఉంటారు. ఈ మాట ఈ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది. నన్ను వెతుకుతాడా లేదా, నన్ను అడుగుతాడా లేదా, నన్ను ఆశ్రయిస్తాడా లేదా, లేకపోతే వేరే ఏమన్నా
వాటి కోసం ఏమన్నా వెతుకుతాడా అని ఎదురు చూస్తుంటాడంట. వేటి కోసం ఎదగకుండా డైరెక్ట్గా స్టార్టింగ్లోనే దేవుడి కోసం వెతుకుతా చూడండి, నీకు ఇచ్చే బహుమానం అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నీకు అవసరం వస్తే దేవా తండ్రి అని చెప్పి ఎవరిని అడగాలో తెలుసా? దేవుణ్ణి అడగాలి. నీకు ఆకలేస్తే అమ్మ అని ఎలా పిలుస్తావో అవసరం ఎదురైతే తండ్రి అని పిలవాలి. మారువడి కొట్టులు, బ్యాంకులో వస్తువులు, రూపాయికి వడ్డీ ఇచ్చేటువంటి వ్యక్తులు, వీళ్ళు కాదు నీకు గుర్తు రావాల్సింది. మొట్టమొదటగా నీకు గుర్తు రావాల్సింది దేవుడు. ఒకవేళ ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఫస్ట్ దేవుడే గుర్తొస్తాడండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే సంతోషం. కానీ దేవుడి కంటే ఏదన్నా సమస్య, అవసరత వచ్చినప్పుడు ఈ వస్తువులు, డబ్బులు బాగా గుర్తొస్తున్నట్టయితే నువ్వు ఖచ్చితంగా విడవబడతావు, నువ్వు ఎత్తబడవు. విడవబడే వరకు కూడా తెలియదు నేను ఎందుకు విడవబడ్డానని, అప్పుడు తెలుస్తుంది నీకు ఈ మాటలన్నీ గుర్తొస్తాయి. అవునా కదా? ఏదైనా అవసరం వచ్చింది డైరెక్ట్గా ఎక్కడ పరిగెడతారా? బ్యాంక్కి. ఎందుకంటే అక్కడ 2 రూపాయలు వడ్డీయే. మరి దేవుడు ఆయన చేతులు ఏవైనా చెప్పండి, కురచాయనా, షార్ట్ అయిందన్నా చేయమన్నా, నేను అందించాలనుకున్నా, ఇవ్వాలనుకున్నావా అంటే నాకు ఏమన్నా మూర్చ వచ్చేసింది అనుకున్నావు ఎడరా అంటున్నాడు దేవుడు. ఆయన నా బాహువుని ఏమన్నా తక్కువ చేసామంటాడు ఆయన. ఇటు ఆయనకంటే గొప్పలా ఈ బ్యాంకులో ఈ వడ్డీ వ్యాపారస్తులు, లేదంటే బంగారు వస్తువులు, ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆయనకంటే సమర్థులా? ఆయనకంటే ఉన్నతమైన వాళ్ళ? ఆయనకంటే ఆలోచన చేయండి. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, వేస్టికల దగ్గరికి వెళ్తున్నాం. దాన్ని బట్టి మనకి ఏమీ రాదనుకుంటున్నాం, కానీ విగ్రహారాధికుల్లో ఒక భాగం అయిపోతున్నాం. ఇది మొట్టమొదటి లక్షణం. ఏదన్నా అవసరం వస్తే మొట్టమొదటగా దేవుడు గుర్తు రావాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఆయన ఆలోచన పుట్టిస్తాడు. చాలా విధాలుగా ఇవ్వచ్చు, లేకపోతే అమ్మ అది నిరుపయోగంగా ఇంకోటో ఏదైనా ఆలోచన ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ నీకు గుర్తు రావాల్సింది మాత్రం ఎవరో తెలుసా? దేవుడే. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా డబ్బును ఆరాధించేటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి రెండో రక్షణ స్వభావం ఏంటంటే, దేవుడి కంటే మాకు డబ్బే ఎక్కువ, డబ్బు తర్వాత దేవుడు అంటారు. ఇది రెండో విషయం. ఎలాగ అర్థం అవ్వాలో చెప్తాను చూడండి. మీకు ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి కోసం ఒకసారి చెప్పాను. ఎరిక్ లిడిల్ ఆయన ఒక మంచి రన్నర్, పరుగు పందుల్లో గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. 1924లో అనుకుంటాను ఆయనకి ఈ పరుగులు పెట్టే పోటీ జరిగితే 100 మీటర్స్ పరిగెట్టాలి. ఆ రోజు ఏం ఎదురైందంటే ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే ఆయన ఏం చేయాలి? ఒలింపిక్స్లో సెలెక్ట్ అయ్యాడంటే ఏం చేయలేనా? అర్జెంటుగా పరిగెట్టాలి. ఎందుకంటే ఆయన నెగ్గినా నెగ్గకపోయినా ధనమే. ఏదో సామెత ఉంటుంది కదా, సింహం బ్రతుకున్నా చనిపోయినా. ఎందుకంటే వాళ్ళకి రావాల్సినటువంటి స్టైఫండ్స్, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి వనరులు అన్నీ వచ్చేస్తాయి. 100 మీటర్స్ పరుగు పందు అనేటువంటిది ఆదివారం రోజున వచ్చింది. ఆయన సెలెక్ట్ అయ్యాడు. పైగా ఆయన అంటాడు కదా, నేను ఈ రోజున పరుగు పందుల్లో పార్టిసిపేట్ చేయను. ఒరే నీకేమన్నా మెంటల్ ఎక్కిందా? నీకేమన్నా బుద్ధి ఏమన్నా చెడిందా? లేకపోతే బుద్ధి ఏమన్నా గడ్డి తింటుందా? ఆదివారం రోజున వచ్చిందని చెప్పి పరిగెట్టనంటావేంట్రా? ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే నువ్వు ఇలాంటి స్థాయికి వచ్చావంటే ఆయన అన్న ఆఖరి మాట తెలుసా? నేను పరుగు పెట్టను. ఆదివారం దేవుని విశ్రాంతి దినం, సబాత్తును బాగా ఆచరించేటువంటి వ్యక్తి అయిన నేను పరిగెట్టనంతే. అదే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. అది 10 నిమిషాలు కూడా కాదు, 3-4 మినిట్స్ పెట్టను. ఆదివారం మాత్రం నేను ఆ పని చేయను అని అందులో పార్టిసిపేట్ చేయకుండా పక్క వచ్చేసాడు. 100 మీటర్స్కి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి. ఇంకొకటి ఉంది 400 మీటర్స్, 400 మీటర్ల పరుగు పందెం. ఆయనకి ఎప్పుడు తరిబీదు కూడా లేదు. అందులో పార్టిసిపేట్ చేస్తాను అన్నాడు. అందులోకి వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టేశాడు. అలాగ విశ్రాంతి దినాన దేవుడి కంటే నాకు మెడల్ ఎక్కువ కాదన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు కావాలనుకుని చెప్పి ఆ స్టేడియంలో నడిచి వెళ్ళిపోతున్నాడో, ఒక ముసలావిడి పేపర్ మీద ఒక మాట రాసి ఇచ్చిందంట. ఏంటో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను.
ఆయన ఎప్పుడైతే దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదన్నాడో 400 మీటర్ల పరుగు పందుల్లో ఎవరు ఊహించనంత అద్భుతమైన రీతిలో గోల్డ్ మెడల్ సంపాదించడానికి దేవుడి శక్తిని అందించాడు. చారియట్ ఆఫ్ ఫైర్ అనేటువంటి సినిమా వచ్చింది ఈయన యొక్క జీవిత గాథ నుంచే. చారియట్ ఆఫ్ ఫైర్. దేవుడి కంటే మెడల్ ఏమి ఎక్కువ కాదు, దేవుడి కంటే జీతం ఏమి ఎక్కువ కాదు, దేవుడి కంటే నాకు ఉద్యోగం ఏమి ఎక్కువ కాదు అన్నవారిలో కనబడే లక్షణం ఇది. కానీ దేవుని కంటే నాకు డబ్బిచ్చే ఉద్యోగమే ఎక్కువ, నాకు జీతమే ఎక్కువ అన్న ఎవడైనా దేవుడికి 2వ స్థానం ఇస్తాడో వాళ్ళు ఎత్తబడరో. నాకు తెలియకొడుతాను, దేవుడా నీకు 2వ స్థానం ఇస్తానో 3వ స్థానం ఇస్తానో నాకు మాత్రం పరలోకం ఇవ్వంటే ఆయన ఇవ్వడానికి ఏమన్నా పిచ్చోడా? నువ్వు ఆయన ఎంత ప్రేమిస్తే అంతే ప్రేమిస్తాడు. నువ్వు ఆయనకి 2nd ప్లేస్ ఇచ్చావనుకో నీకు 3rd ప్లేస్ ఇస్తాడు. నువ్వు ఆయనకి 1st ప్లేస్ ఇచ్చావనుకో అందరికంటే ఉన్నతమైన ప్లేస్ ఇస్తాడు. నువ్వు ఆయన మీద పెట్టేటువంటి ప్రేమ, ఆయనకి ఇచ్చే స్థానాన్ని బట్టి నీ స్థానం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. ఉండరాలంటే వ్యక్తులు ఉద్యోగంలో తీసేస్తారమ్మా, డబ్బులు ఏట్రా ఆ ఉద్యోగం ఇచ్చిందే దేవుడు కదా. ఉద్యోగము ఏమీ లేకుండా ఖాళీగా ఏడ్చినటువంటి ఏడుపులకి ఒక ఉద్యోగం ఇస్తే ఈరోజు దేవుడు ఏమైపోయాడు, వాళ్ళకి భారం అయిపోయాడు. చెప్పి వాళ్ళు కూడా లేక వాళ్ళు ఏమనాలి? అమ్మా బాబు నాన్న మనకి దేవుడి కంటే ఏమి ఎక్కువ కాదమ్మా, ఈరోజు వరకు మనం ఈ విధంగా పోషించబడుతున్నామంటే దానికి కారణం దేవుడు. నీకు ఉద్యోగం వచ్చిందని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళావు కనుక ఈరోజు మనం ఎలా ఉన్నాం అని అనుకోవద్దు. కేవలం దేవుడి కృప వల్ల మాత్రమే ఈ రోజుకి మనం ఎలా ఉన్నాం, లేకపోతే ఉండే అవకాశమే లేదు అన్నవాడే దేవునికి స్థాయి ఇస్తాడు. కొంతమంది పిల్లల్ని బట్టి నాకు చాలా ఆనందం అనిపించింది, కొంతమంది ఉద్యోగస్తులను బట్టి నాకు చాలా ఆనందం అనిపించింది, కొంతమంది వ్యాపారవేత్తలను బట్టి వ్యవసాయదారులను బట్టి నేను మిక్కిలిగా ఆనందించాను, దేవుని మహింపరిచాను. పొద్దున్నుంచి సాయంత్రం ఒక కష్టపడి వచ్చి సాయంత్రం ఉపవాస కూడి కంటే అరగంట ముందే వచ్చారు చూడండి. దేవుడు మిమ్మల్ని తప్పక దీవించునుగాక, తప్పక దీవిస్తాడు. పొద్దునుంచి ఖాళీ కూర్చున్నారా అండి? కష్టపడ్డారా మీరు? ఆఫీస్కి వెళ్ళి అమ్మోస్ గారు ప్రయాసపడ్డారా? ఎండలో పని చేశారా? కష్టపడ్డారమ్మా? మీరు అందరూ కష్టపడిన వాళ్ళనా? అయినా సరే వాళ్ళు బాగుంటారు ఇప్పటికైనా, అంతేకాని దేవుడు భారం అయిపోతే, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకపోతే వాళ్ళు ఎప్పటికైనా పడిపోతారు. ఏమండి ఒక చిన్న విషయం అండి, వెనకాల 1 కేజీ బంగారం ఉంది, ఏదొచ్చినా బంగారం మనల్ని ఆదుకుంటుందిలే అని అనుకుంటే కేజీ బంగారాన్ని దేవుడు తీసేయడం పెద్ద విషయం కాదు. మా కేజీ బంగారం నాకు తెలిసి ఒక పూటలో ఎగిరిపోయింది, రెక్కలు వచ్చినాయి దానికి. ఆ వస్తువు ఉంది కదా, ఏటండి వస్తువు నిమిషంలో మాయం చేసేయగలడైనా. నిమిషంలో అలాగా బ్యాంకులో తాకట్టు పెట్టించి మళ్ళీ జీవితంలో నీ దగ్గర రానివ్వకుండా చేయగలడైనా. ఈరోజు ఉద్యోగాన్ని బట్టి దేవుడికి 2వ స్థానం ఇచ్చా చూడు. ఉద్యోగం తీసేయడం ఆయనకి అరక్షణం. నేల ఆయనకి ప్రధాన స్థానం ఇచ్చి మీరు దేనికన్నా ఇవ్వండి, ఆయన ఏమి ఇబ్బంది పడ్డా ఎక్కడ ఫీల్ అవడు. కానీ 1st ప్లేస్ నాకే. అసూయ గల దేవుడు అనుకుంది కదా పేరు. వీరిలో ఆ లక్షణం కనబడుతుంది. అంటే దేవుడి కంటే డబ్బును ఎక్కువ ప్రేమించేటువంటి వ్యక్తులు మందిరానికి వాల్యూ ఇవ్వరు, వాక్యానికి వాల్యూ ఇవ్వరు, దేవునికి వాల్యూ ఇవ్వరు. వాళ్ళు ఇప్పుడు వ్యాపారం అంటూ, వ్యవసాయం అంటూ, ఉద్యోగం అంటూ. కానీ 24 గంటల కష్టపడడానికి మాత్రం వాళ్ళ శరీరాలు సహకరిస్తాయి, ఎందుకంటే జీతం ఇస్తుంది కాబట్టి. కానీ అదే 24 గంటల్లో 1 గంట దేవుని మందిరంలో కూర్చోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి వల్ల కాదు కదా మేము ఎలా ఉన్నది, జీతం. చాలా గట్టి కొడతాడు. ఈ తారీఖు, ఈ డేటు,
ఈ టైము రాసి పెట్టుకోండి. అలా ఇచ్చి ఇలా తీసేయడం ఆయన కరెక్షన్. నువ్వు ఆధారపడవలసింది, నీకు ఉండవలసిన ఏకైక భరోసా ఏంటో తెలుసా? దేవుడే, దేవుడే, దేవుడే. ఉద్యోగాల మీద కానీ మీరు గ్యారంటీ అనుకుంటే, వస్తువుల మీద కానీ మీరు భరోసా కలిగి ఉంటే, దేవుడు ఏం చేస్తాడనే తర్వాత విషయం, నేను ఏం చేస్తాననేది మీరు తర్వాత రోజుల్లో చూస్తారు. చాలా కష్టపడ్డారు కదండి మీరు, మార్నింగ్ నుంచి కష్టపడ్డారా అమ్మ డెబోరా గారు? మీరు ఇబ్బంది పడుతున్నారు కదా వాక్యం వినడానికి కూడా. అంటే తిట్టట్లేదండి, పాజిటివ్గానే మాట్లాడుతున్నాను. కళ్ళు మూసుకుపోతున్నాయి, రెప్పలా మూసుకుంటున్నాయి, కష్టంగా ఉన్నారు, అయినా సరే రావాలి. ఉపవాస కూడిక నిర్వహించిన తర్వాత నేను ఉండాలి విశ్వాసిగా. ఎరిక్ లిడిల్ అనేటువంటి వ్యక్తి జీవితం మీద సినిమా వచ్చింది. నీ మీద కూడా వస్తుంది సినిమా. ఏమని తెలుసా? అతి భయంకరమైన రీతిలో నష్టపోయిన వ్యక్తి. కారణం దేవుడికి ఇచ్చిన 2వ స్థానం. ఆయన ఇవ్వగలడో తీసేయగలడు కూడా. ఆలోచించేయండి. మీరు దేని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు? దేనికి ఎక్కువ గౌరవం ఇస్తున్నారు? జీతం ఇచ్చే ఉద్యోగమా? డబ్బునిచ్చే వ్యవసాయమా? ధనాన్నిచ్చే వ్యాపారమా? దేనికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నారు? మీరు నిజంగా డబ్బు పిచ్చి వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. మీకు డబ్బు మీద ఎక్కువ పిచ్చి ఉంటే ఖచ్చితంగా దేవుడికి 2nd, 3rd ప్లేస్ ఇస్తారు. ఇది మీలో కనబడే 2వ లక్షణం. మొట్టమొదటి లక్షణం ఏమో, ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? బ్యాంకులో ఉన్న డబ్బు కానీ, వెనకాల దాచుకున్న నగలు కానీ. ఈ 2 గుర్తు రాకుండా దేవుడు గుర్తొస్తే సూపర్, ఫస్ట్ టెస్ట్లో నువ్వు పాస్ అయినట్టే. 2వ పోలిక, 2వ లక్షణం ఏంటంటే, ఈ డబ్బు పిచ్చులు అంటే వర్షిప్పర్స్ ఆఫ్ మెమోన్ అనేటువంటి వ్యక్తుల్లో కనబడే 2వ స్వభావం ఏంటంటే, దేవుడికి 2వ ప్లేస్ ఇస్తారో, డబ్బుకి ఉద్యోగానికి మొదటి ప్లేస్ ఇస్తారా? డబ్బు, ఉద్యోగమా, చదువుల, వాట్ ఎవర్ యూ థింక్, వాట్ ఎవర్ యూ కీప్ ఇట్, నువ్వు ఆ స్థానంలో దేన్నైనా పెట్టుకో, దేన్నైనా పెట్టుకో. నేను అందుకే యవనస్తులకి అందరికీ చెప్తా ఉంటాను, ఒరే చదువు చదువు అంటున్నారు, నన్ను ప్రార్థన చేయమంటున్నారా? సంతోషమేరా, రేపు చదివిన తర్వాత ఉద్యోగం వస్తుంది. మరి ఇప్పుడున్న భక్తి అప్పుడు కూడా ఉంటుందా? ఉద్యోగం దేవునికి దూరం చేస్తుంది, జీతం దేవునికి దూరం చేస్తుంది. ఆవిడ చాలా కష్టపడి వచ్చింది హాస్పిటల్ నుంచి కదండి. మార్నింగ్ వెళ్ళారా, అయిపోయింది డ్యూటీ, వచ్చారు, ఇంకా అవ్వలేదు, పర్మిషన్ అడిగి వచ్చారు. ఏమొస్తుంది మీకు పర్మిషన్ అడిగి వస్తే? నేను ఏమన్నా మీకు బంగారు కిరీటం ఏమన్నా పెడతానా? ఎందుకు వచ్చారు మీరు? మీకు భర్త గారు లేరు, పిల్లలు ఇంకా చిన్నపిల్లల్లో కష్టపడుతున్నారు ఒక హాస్పిటల్లో. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి కూడుకు జరుగుతుంది, వెళ్ళాలని హాజరు వేయించుకోవాలి. ఏమైనా కలిసి వచ్చిందా? మన వైజాగ్ నుంచి వచ్చామమ్మా, ఎందుకు వచ్చావు? అవసరం ఏముంది? అది దేవుడికి ఇచ్చే స్థానం, డబ్బుకి ఇచ్చే స్థానాలు అక్కడ తెలిసిపోతూ ఉంటాయి. నా వాక్యాన్ని బట్టి చాలామంది ఆనందించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి సాయంత్రం పడుకోవాలి బాబు అని చెప్పి ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి టైం వచ్చినప్పుడు దొరికేస్తుంటారు వీళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నది. కబుర్లు మాత్రం చాలా బాగుంటాయి. ఒక గంట కూర్చోలో మందిరానికి వచ్చి, అదైనా కష్టమా? ఎన్ని నీతులు చెప్తూ ఉంటారో. టైం వస్తేనే కదా తెలుస్తుంది ఎవరేంటన్నది. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం చూడండి, చెప్పి ముగిస్తాను. సరే, మొదటి లక్షణంలో మేము విజయం సాధించాం పాస్టర్ గారు. మాకే కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నగల మీదకి మాత్రం దృష్టి వెళ్ళదు, దేవుని మీదకి వెళ్తుంది అన్నవాళ్ళు చేయొద్దండి. అయితే మీకు నిజంగా నగలన్నా లేకుండా ఉండాలి, లేకపోతే నిజమైనవి ఉండాలి. సంతోషం. 2వదిగా దైవజనుడా, ఏది ఇచ్చినా దేవుడిస్తేనే వచ్చింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆ ఇచ్చినోడు నెంబర్ 1, తర్వాత ఏదైనా నెంబర్ 2 అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తకలేదు, బోల్డ్ మంది ఉన్నారు. సూపర్, పాస్ అయ్యారు. మరి 3వదిగా మరి ఇందులో కూడా పాస్ అవ్వాలి. మీరు పాస్ అయితే ఈ స్కానింగ్లో, ఈ పరీక్షలో కూడా పాజిటివ్ రిపోర్ట్ రాకూడదు.
అంటే వైద్య పరీక్షల్లో పాజిటివ్ రాకూడదు. ఈ వేరే వాటిల్లో పాజిటివ్ వచ్చిన పర్లేదు అనిపించిన, అక్కడ నెగిటివ్ రావాలి, పాజిటివ్ రాకూడదు. ఇందులో ఫెయిల్ అయ్యారంటే మీరు దెబ్బ అయిపోతారు. మీరు రాకుండా ఎత్తపడరు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఏంటి మూడవ పరీక్ష, మూడవ పాయింట్ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా కొంచెం ఏమన్నా కవరింగ్ చేయనా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాధపడతారు. మరి కవరింగ్ చేయమంటే బాధ ఉండదు, కొంచెం బాధ ఉంటుంది. ఏం చెప్పమంటారు? లైట్గా పొన్నా ఇంజక్షన్ గట్టిగా పొడిచేనా చెప్పండి, ఎలా పడమంటారు? లైట్గా పడండి పాస్టర్ గారు, గట్టిగా వద్దండి బాబు నొప్పి వచ్చేది మళ్ళీ అన్నట్టు చూస్తున్నారు. ఇంకా గట్టిగానే పొడుస్తాను, మీరు నెమ్మదిగా పొడమన్నా, లేకపోతే ఆయన పొడిచేస్తాను నేను. ఓకే, ఈ మూడో లక్షణం కానీ మీలో లేకపోతే మీరు సూపర్, ఈ వ్యాధి మీకు లేదని అర్థం, మీరు సిరిని ఆరాధించట్లేదని అర్థం. ఈ మూడోది ఏంటో చెప్పమంటారా? ఒక రెఫరెన్స్ని కోట్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. రెఫరెన్స్ని కోట్ చేస్తే బాగా అర్థమవుద్ది. యాకోబు రాసినటువంటి పత్రిక ఒకసారి తీద్దాం. యాకోబు పత్రిక, అప్పుడు నేను దాని గురించి చెప్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, అంటే బాగా అర్థం కావడానికి, లేకపోతే ఇది కూడా అవసరం లేదు, ఇంకో చాలా సబ్జెక్టులు ఉన్నాయి, ఇదైతే బాగుంటుంది. సింపుల్గా నీట్గా మీకు అర్థం అవ్వడానికి ఉపయోగపడుద్ది. అంతేకాని బాగా ఇన్డెప్త్కి వెళ్ళిపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, కనుక ఈజీగా అర్థం అవ్వడానికి. యాకోబు 5:4, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపెట్టిన కూలి ఏంటో, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మోసముగా బిగబెట్టిన కూలి ఏం చేస్తుందంట? అంటే కూలి కూడా మొరపెడుతుందా? మీరు పాత నిబంధనలోకి వెళ్తే పనివానికి ఇవ్వవలసిన జీతాన్ని ఆలస్యం చేయొద్దు. డబ్బు పిచ్చోళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు. ఈ థర్డ్ లక్షణం వినబడుతుందా? ఇప్పుడు వినలేదు కదా. మీ చేలు కోసిన పనివారికి ఇవ్వవలసినటువంటి కూలివిని బలవంతముగా బెగపెడితే అది మొర్ర పెడుతుందంట. అంటే డబ్బులు కూడా మొర్ర పెడతాయా? మొర్ర పెడతాయి. ఎలాగో చెప్తాను చూడండి. దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేనికైనా సరే, ఒక పక్షికైనా, ధనానికైనా, ఆహారానికైనా, దేనికైనా ఆయన ఆజ్ఞాపించకుండా ఏది మన దగ్గరికి రాదు. అవునా కదా? ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఆజ్ఞాపించకుండా నోటి వరకు ఆహారం రాదు. అవునా కదా? ఆయన ఆజ్ఞాపించకుండా కాకులు ఏలియాకి మాంసాన్ని తేదు. ఆయన ఆజ్ఞాపించకుండా వలలో చేపలు పడవు. ఆయన ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించకుండా నీవు కష్టపడినటువంటి జీతం నీ చేతి దగ్గర కూడా రాదు. నీ జీతం నీ అకౌంట్లో పడాలన్నా సరే ఆయన ఆజ్ఞాపించాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఫస్ట్ ప్లేస్ ఇమ్మంటున్నాను. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్లో మిస్ ట్రాన్సాక్షన్ అయితే, ఒకవేళ శాలరీ లేట్ అయితే, ఒకవేళ డబ్బులు బ్లాక్ అయితే, ఒకవేళ వచ్చిన డబ్బులు ఈ ఫ్రాడ్స్టర్స్ లేపేస్తే, కను అనుభవించగలిగే స్థితి వరకు ఆ ధనం నీ దగ్గరికి వస్తుందంటే ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? ఓకే, ఇప్పుడు నువ్వు పనిచేసేటువంటి యజమానుడు నీకు జీతం ఇస్తాడు కదా, ఆ యజమానుడు చేతిలో ఉన్నటువంటి ధనాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ధనం పలానా కిరణ్ చేతికి వెళ్ళాలి, ఈ ధనం పలానా ఎలియాజర్ కోసం నేను నియమించాను అని ఆజ్ఞాపించేశాడు. కానీ యజమాని దాన్ని వెళ్ళనవ్వకుండా ఇవ్వకుండా ఆపుతున్నాడు అనుకోండి, ఆ జీతం ఏడుస్తుంది, ఆ డబ్బులు ఏడుస్తాయి, అది మొర్ర పెడుతుంది. ఇది నిజం, ఇది నిజం. చాలామంది డబ్బు పిచ్చోళ్ళు నెలంతా వాడుకుంటారు, నెలంతా పని చేయించుకుంటారు. జీతం ఇచ్చే విషయానికి వచ్చేటప్పటికి ఎంత లేట్ చేస్తుంటారో. అంటే నీ మీద కోపంతో కాదు, వాళ్ళకి డబ్బు ఇవ్వడం ఇష్టం లేక. చాలా డబ్బు పిచ్చోళ్ళు. పనివాడు జీతమునకు
అలాంటి ఇబ్బందులు పడలేదా ఇక్కడ జాబులు చేసేవాళ్ళు? 100% పడి ఉంటారు. లేకపోతే అంత పని చేయించుకొని ఏదో ఒక రోజున ఏదో బలహీనత రీత్యా వెళ్ళకపోతే ఆ రోజు నువ్వు రాలేదు కాబట్టి కట్టింగ్. చిన్న విషయం, ఎప్పుడో కానీ అలాగ హాలిడే తీసుకోరు, ఎప్పుడు లీవ్ తీసుకోరు. కానీ ఆ డబ్బును చూడండి, నీ వరకు రావాల్సిన డబ్బు అది అక్కడ ఆగిపోవడమే కాదు, ఏడుస్తుంటుంది. అది ఏడుస్తుంటుంది. అది వారికి మంచిది కాదు. అందుకే తీర్పు తీర్చకండి ఎవరికే, నేను తీరుస్తానన్నాడు ఆయన. తెలుసా, మనం వెంటనే తీర్పు తీర్చేస్తుంటాం. వాడు కాలు పడిపోవాలి, వాడి చేతులు పడిపోవాలి, వాడికి పిల్లలు లేరా, వాడికి భార్య లేదా, వాడికి ఇది లేదా. ఎందుకురా? అన్ని చోట్ల సాక్ష్యాలు పెట్టాడు దేవుడు. చివరికి నీ పాదములు ధూళిని కూడా ఆయన వాడుకుంటున్నప్పుడు మనం ఎందుకు పగ తీర్చుకోవడం, మనం ఎందుకు తీర్పు తీర్చడం? ప్రతిదీ సాక్ష్యం ఇస్తుంది, ఆయన చూసుకుంటాడు. ఇది అర్థమైతే ఏ వ్యక్తిని ద్వేషించలేం, పొడిచిన వ్యక్తి మీద కూడా కోపం ఉంచుకోలేం. ఒక డబ్బే మొర్ర పెడుతుందంటే, నీ వరకు రావలసినటువంటి ధనం రాకుండా ఆపబడినటువంటి డబ్బు మొర్ర పెడుతుందంటే ఒకసారి ఆలోచించే. ఎంత స్పెసిఫిక్గా చెప్పాడు. మీ చేలు కోసిన వారి యొక్క పని, వాళ్ళ యొక్క జీతమును మీ చేతుల్లో ఏం పెట్టారు? బిగబెట్టారు. అలా ఎప్పుడు చేయకండి. ఒకవేళ మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ అది మీ పని కాకపోయినా హయ్యర్ అఫీషియల్, హయ్యర్ ఆ స్టాండర్డ్స్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ ఆ వ్యక్తికి కొంచెం డబ్బులు అవసరం అండి సార్, కొంచెం మీరే మంచి మనసు చేసుకుని కొంచెం ఇచ్చేయండి, అలాంటివి చెప్తే మీకు చాలా దీవెన. అంతేగాని ఇవ్వకండి సార్, ఆడు మంచోడు కాదు సార్, ఆడు ఎన్ని లీవులు తీసుకున్నాడు సార్, ఆడు మిమ్మల్ని మోసం ఇలాంటివి చెప్తే మీకు ఇంకా శాపం ఎక్కువైపోద్ది. నిజం చెప్తున్నాను. ఎప్పుడు కూడా కష్టపడినటువంటి వ్యక్తికి ఇవ్వవలసిన డబ్బును ఆలస్యం చేయకండి, ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేయండి. కష్టాన్ని ఎప్పుడూ కూడా మీరు దగ్గర దాచిపెట్టుకోకుండా, అది శాపం అయిపోద్ది. మొర అనేది నెగిటివ్ వర్డ్, అది శాపం అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర నిజంగానే డబ్బులు ఇవ్వడానికి ప్రార్థించండి, ప్రభువా ఆ వ్యక్తి చాలా కష్టపడ్డాడు కానీ ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు, వచ్చినప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఆయన అర్థం చేసుకోవడానికి, మీరు అర్థం చేసుకోవడానికి నా ఎందుకు కనికరం ఉంచండి ప్రభా. అది పర్వాలేదు. కానీ డబ్బులుండి చేతులు రావు చూడండి, వాళ్ళు ధనాపేక్షలు. డబ్బులుండి ఖర్చు పెట్టడానికి మనసరా చూడండి, వాళ్ళు వెళ్ళరు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడి మీద బైబిల్ మీద ఒట్టేసి చెప్పకూడదు, కానీ ధైర్యంగా బలమైన నమ్మకంతో చెప్తున్నాను. నీ దగ్గర డబ్బుండి కూడా డబ్బుని ఇవ్వడానికి చేతులు రావట్లేదంటే నువ్వు వెళ్ళేది నరకానికి. నీ దగ్గర డబ్బులు లేకపోతే వేరే విషయం, అసలు దేవుడు లెక్క కూడా చేయడు, పట్టించుకోడు. ఎందుకంటే నీ స్థితిగతులు ఆయన ఎరిగి ఉన్నాడు అని ఉంది. కానీ ఉండి కూడా అది వెళ్ళవలసిన చోటికి వెళ్ళనీయకుండా బిగబెడుతున్నావు చూడు, నొక్కుతున్నావు చూడు, చస్తే నరకని పోతారు. అది సాక్ష్యం చెప్తుంది అక్కడ. అది మొరపెడుతుంది, నేనేమో ఆజ్ఞాపించబడ్డాను దేవుని మూలంగా, నేనేమో అక్కడికి వెళ్ళాలి, నేనేమో పలానా కుటుంబంలోకి వెళ్ళాలి, పలానా వ్యక్తి యొక్క చేతిలో పడాలి, పలానా అవసరత కొరకు దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు, పలానా వాటి కొరకే దేవుడు నన్ను ఇక్కడ ఆజ్ఞాపించాడు, కానీ నన్ను వెళ్ళనీయకుండా ఆపుతుంది ప్రభువా. మొర్ర పెడుతుంది. లేకపోతే పర్లేదు, కానీ ఉండి జీతం ఇచ్చే విషయంలో, సహాయం చేసే విషయంలో, పరిచర్యకు ఉపయోగపడే విషయాల్లో ఉండి చేతులు బిగించుకుంటే మొర దేవుని సన్నిధికి చేరుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. లేకపోతే అప్పులు చేసి ఇవ్వాలని దేవుడు ఏం కాదు. ఉండి కూడా అది ఒక పని నిమిత్తమే దేవుని చేత నియమించబడిన తర్వాత కూడా అది వెళ్ళవలసిన చేతులకి, వెళ్ళవలసినటువంటి స్థలాలకి, వెళ్ళవలసిన ప్రదేశాలకి వెళ్ళకుండా నువ్వు కానీ బిగపెడితే అది మొరపెడుతుంది. నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత తమ్ముడు చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత తమ్ముడు చెప్తున్నాడు. మనకు తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తుంటో తెలుసా? ఎన్ని చదువుతున్నప్పుడు అర్థం అవుద్ది. చేతిలో ఒక 100 రూపాయలు ఉన్నాయండి, ఎవరో అడుక్కునే ఆవిడ వచ్చింది,
ఉండి ఒక 10 రూపాయలు ఇవ్వడానికి మనసు అంగీకరించట్లేదంటే, కానీ ఆ 10 రూపాయలకి దేవుడు ఎప్పుడో ఆజ్ఞ జారీ చేశాడు. ఆ 10 ఆవిడ చేతిలో పడాలి, సాయంత్రం ఆమె యొక్క ఆకలి తీర్చాలి. కానీ 10 ఇవ్వడానికి మనసు రావట్లేదు. మొరపెడుతుంటుంది ఆ డబ్బు. ఎందుకయ్యా వీడి దగ్గర ఉంచో, నాకు వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళనివ్వట్లేదు అయ్యా, బీరువాలో పెట్టి తాళం వేసేసాడయ్యా, పరస్సులో పెట్టి జోబీలో పెట్టేశాడయ్యా, అయ్యా రానవ్వట్లేదయ్యా అని ఏడుస్తుంది. అది తెలుసా మీకు? ఇవన్నీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు సిద్ధపాటు వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 భార్య భర్తలు ఉన్నారు. వారి దగ్గర డబ్బుండి కానీ మంచోళ్ళు, మాకు మించిన పరిచారికులు లేరు అన్నట్టుగా బిల్డప్ ఇవ్వాలనుకున్నారు. వాళ్ళని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పేర్లేంటి? ఎవరు? దేవుడు అడిగాడా వాళ్ళని ఏమన్నానే? నువ్వు పరిచయం కోసం ఆ గుప్పులు ఇప్పాలి, నీ పొలాన్ని అమ్మేయాలి అని దేవుడని అడిగాడా? చూడండి అపోస్తుల కార్యం, అదొక్కటి చూపించి ముగిచ్చేస్తాను. నాకు ఎందుకో ఈ విషయాన్ని చాలా పర్టికులర్గా బోధించాలనే ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు కనుక ఉపవాసాన్ని కూడా మర్చిపోయాను, బలహీనతను కూడా మర్చిపోయాను. గుర్తుపెట్టుకోండి. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. ఎవరితో ఏకమై? భార్య భర్తలు మాట్లాడుకొని పొలం అమ్మేశారు. భార్య భర్తలే, ఎవరికి తెలియదు, అపోస్తులు తెలియదు, పాస్టర్ గారికి తెలియదు, దేవుడు కూడా తెలియదు. అమ్మేసి భార్య తెలియకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాను. భార్యకి తెలియకుండా భర్త గారు కొంత డబ్బును తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఎవడ ప్రేరేపిస్తున్నానంటే డబ్బులు ఇవ్వకుండా. అది ఇప్పుడు అర్థమైపోయిందా? నేను ఇంకా ప్రొలాంగ్ చేయక్కర్లేదు. ఒక వ్యక్తి దేవుడికి ఇవ్వాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, ప్రేరేపించబడినప్పటికీ కూడా, దేవుని చేత వ్యక్తి మనస్సులో ఆ మాట ప్రేరేపించబడినప్పటికీ ఇద్దాము అని అనుకుని కూడా ఇవ్వకుండా ఆటంకపరిచింది ఎవరంట? సాతాను. చూడండి, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుష్యులతో కాదు దేవునితో అబద్ధమాడితేవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడవగా వినిన వారు అందరికీ మిగులు భయము కలిగాను. అప్పుడు పడుచు వాళ్ళు లేచి వాని బట్టతో చుట్టి మోసుకుని పోయి పాతిపెట్టారు. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకే ఆమె, అవును ఎంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిబెట్టిన పాతి పెట్టిన వారు పాదముల వాకిటని ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె తన పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని వెళ్ళారా, ప్లాన్ చేసుకోకుండా వెళ్ళారా? చెప్పాలి. ప్లాన్ చేసుకోకుండానే వెళ్ళారు అనుకుంటాను. ఎందుకంటే ఆ భర్త వచ్చినట్టు ఈ మాట మాట్లాడినట్టు కూడా తెలియదు. కానీ ఇద్దరు హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? ఇద్దరికీ కూడా పూర్తిగా దేవునికి ఇవ్వాలన్న ఆలోచన లేదు. ఇద్దరికీ లేదు. ఇద్దరికీ కూడా విషయంలో ఏకాభిప్రాయం కలిగి లేకపోయి ఉండొచ్చు, కానీ ఇద్దరికీ దేవునికి పూర్తిగా ఇవ్వాలన్న ఆలోచన లేదు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఏం చేశారు? అబద్ధం ఆడారు. భర్త వచ్చినట్టు అబద్ధం ఆడినట్టు చచ్చిపోయినట్టు ఆవిడ తెలియదు. భర్త బతుకున్నాడు అనుకుంటుంది. భార్య వచ్చిన తర్వాత కూడా మీరు అలా ఎందుకు చేశారంటే మేము అలా ఏం చేస్తామని చెప్పి ఆవిడ కూడా ఏమైంది చెప్పాలి, చనిపోయింది. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి తర్వాత అది నీ యొద్దనున్నప్పుడు నీ భూమిని వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కానీ అది అమ్మిన పిమ్మటది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో దేవునితో అబద్ధమాడుతున్న వానితో చెప్పాను. అననీయ మాట వినుచునే పడి ప్రాణం విడవగా వినువారందరికీ మిగులు భయం కలిగను. అప్పుడు పడుచు వారు లేచి వాని బట్టతో చుట్టూ మూసుకొని పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగిన ఎరగక, ఏం తెలియక, తెలుసా తెలియక, తెలుసంటారా తెలియదంటారా? జరిగింది తెలియదు. తెలుసా తెలీదా? కొన్నిసార్లు అన్ని సందర్భాల్లో అవసరం లేదు, కానీ కొన్నిసార్లు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్కి వెళ్ళడం చాలా మంచిది. పైన అన్నది కరెక్టే,
కానీ కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. అందుకే అక్కడ కొన్ని సందర్భాల్లో మిస్ఇంటర్ప్రిటేషన్ జరుగుతూ ఉంటుంది. మిస్ఇంటర్ప్రిటేషన్, పైన చెప్పింది కరెక్టో, కిందకు వచ్చేటప్పటికి తేడా కనబడుతుంటుంది. కానీ ఆ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఆలోచిస్తే మనకు దొరికేస్తుంది ఆ పాయింట్. చూడండి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతనే, అంటే జరిగింది ఎరగకంటే చచ్చిపోయాడనా, అబద్ధమాడాడనా, అన్నీ వస్తుంటాయి ఆ పాయింట్లోకి, ఆ పదంలోకి అన్నీ. ఆయన వచ్చి అబద్ధం అన్నట్టు, అబద్ధం అన్నట్టు చనిపోయినట్టు, ఇవేమీ తెలియదు ఆవిడికి. వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతగా అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అప్పుడు ఆమె ఏం చెప్పాలి? అప్పుడు ఆ మామూలుగా అయితే ఏం చెప్పాలి ఆవిడ? చెప్పండి. అందుకే ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించి మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదంలో వాకిటి ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఒక విషయం చెప్పాలంటే అండి, వాస్తవానికి దేవుడు ఎక్కడ కూడా వాళ్ళని నిమ్మని చెప్పలేదు. కానీ వాళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి, మేము అందరికంటే గొప్పలము, మేము దేవుడికి మేము ఇచ్చినట్టుగా ఇంకెవరో కూడా ఎవరో అనేటువంటి భావన అందరికీ కలగాలనే ఉద్దేశంతో వాళ్ళు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత దేవుని కోసం అని చెప్పి అమ్మేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ డబ్బు చేతి పడిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను చూడండి, వస్తువు, పొలము, ఇల్లు ఇది వేరే విషయం, కానీ డబ్బు వేరే విషయం. ఎంత ఆస్తున్నా ఎన్నున్నా అది వేరే విషయం. దాని మీద మనకు అంత ఇష్టం ఉండదు. ఆ వేస్ట్ ల్యాండ్ అండి, అది వేస్ట్ స్థలం అండి, ఎందుకు పనికిరాదండి అని అంటాం. కానీ ఆ వేస్ట్ స్థలానికి 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లో 10,000 తీయడానికి కూడా మనసు రాదు. డబ్బుకి అంత పవర్ ఉంది, స్థలానికి అంత పవర్ లేదు, నగలకు అంత పవర్ లేదు, నీ పాతింటికి అంత పవర్ లేదు. కానీ అదే ఇల్లు, అదే స్థలం నీకు డబ్బు ఇచ్చిన తర్వాత ఇవ్వాలి అనే మనసు తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా అవుద్ది. డబ్బు చేతిన పడిన తర్వాత పెద్దలు చెప్తారు, వాడి కళ్ళన్నీ ఎలా మారిపోయినాయండి? పచ్చగా మారిపోయినాయండి. డబ్బు చేతిన పడనంతకాలం చాలా శపథాలు చేశాడండి, చాలా ప్రగల్భాలు పలికాడండి. ఇదిగో ఈ 1,00,000 రూపాయలు వచ్చినంటే ఫస్ట్ దేవుడికి, తర్వాత నీకు, తర్వాత పిల్లలకి, తర్వాత అప్పు అన్నాడండి. 1,00,000 రూపాయలు పడిన తర్వాత ఇప్పుడు అప్పుడే కాదు అంటే దేనికి ఉంది పవరు? అది అంత దారుణమైన దయ్యం, అది చాలా దారుణమైన దయ్యం. పడిన తర్వాత భార్య భర్త వేరువేరుగా వెళ్ళారు. ఇద్దరిని అడిగాడు పేతురు. అడిగి ఏటమ్మ ఎలా చేశారంటే లేదని బుకాయించారు. కానీ దేవుడు తెలీదా? పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ వణుకు కలిగినట్లుగా, జీవితంలో పొరపాటును కూడా ఎప్పుడు అబద్ధం ఆడకుండున్నట్లుగా గట్టిగా దెబ్బ కొట్టేసాడు. అంతేగాని అబద్ధం ఆడినందుకు దేవుడు చంపేస్తాడా అని అంటుంటారు కొంతమంది వ్యతిరేకులు. అలా అయితే చాలామందిని చంపాలి. సారమ్మను చంపాలా లేదా? సారాను చంపాలా లేదా? చంపాలి కదా, 100% చంపాలి. సౌల్ని చంపేయాలా లేదా? చంపాలి. చాలామందిని ఈ లెక్కన దేవుడు చంపేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ విషయానికి వస్తే వారు వ్యక్తిగత విషయాల్లో అబద్ధం ఆడారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని విషయంలో అబద్ధం ఆడారు. దేవుని విషయంలో అబద్ధం ఆడకండి, దేవుని మోసం చేయాలనుకోకండి. దేవుడిది దేవుడిదే, నీది నీదే. నీకు ఏ విధమైన ప్రేరేపణ, ఏ విధమైన ఆలోచన లేకపోతే వేరే విషయం. కానీ దేవుడు ప్రేరేపించినప్పటికీ, దేవుడు నీకు ఇవ్వాలి అనే ఆలోచన పెట్టిన తర్వాత కూడా ఆ ఆలోచనను జరగనివ్వకుండా ఆటంకపరిచేటువంటి ఆ గుప్పిళ్ళు ఏమవుతాయి తెలుసా? మొర్ర పెడతాయి. ఇది నిజం, ఇది బిబ్లికల్గా ప్రూవ్ అయినటువంటి సంఘటన, బిబ్లికల్గా ప్రూవ్ అయిన సంఘటన. అందుకే అంటున్నాను, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. డబ్బులు లేకపోతే వేరే విషయం, సిరి లేకపోతే వేరే విషయం, కానీ ఉండి కూడా సహకరించకపోయినా, లేని వారికి ఇవ్వకపోయినా, దేవుని యొక్క మొక్కుల విషయంలో చాలా చాలా ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ పోతే బాగోదు కాబట్టి మాట్లాడట్లేదు. నీ చేతులు బిగిస్తే, ఉండి కూడా లేకపోతే దేవుడు ఏమండు, ఉండి కూడా నీ చేతులు రాకపోతే అవి వెళ్ళవలసినటువంటి ప్రదేశాలకి వెళ్ళలేక నీ ఇంటిలో ఉండి ఆ ధనం మొరపెడతా ఉంటుంది, నీ పర్సులో ఉండి ఆ డబ్బు ఏడుస్తూ ఉంటుంది.
నీ బీరువాలో ఉండేది కన్నీరు వీడిస్తూ ఉంటుంది. ఇది నిజం. ప్రభో తండ్రి, మీరు ఆజ్ఞాపించిన మేరకు నేను వెళ్ళాలనుకున్నాను, కానీ నా యజమానుడు దాన్ని వెళ్ళనియ్యట్లేదయ్యా, నన్ను ఆటంకపరుస్తున్నాడయ్యా, మీరు చెప్పిన మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను, జరిపించలేకపోతున్నాను అని చెప్పేది కుమిలిపోద్దంట. ఏంటి? డబ్బులు కూడా. ఎవరు ఆడమన్నారు అబద్ధం? ఎవరు చెప్పమన్నారు? ఏం అనవసరమైన విషయం కదా అది. ఎందుకు వచ్చింది? చాలా అద్భుతమైన టాపిక్. దీని గురించి మాట్లాడితే చాలా లెంగ్త్ మాట్లాడచ్చు, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. కానీ ఇంత టైంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో చెప్పేది అయితే ఈ విషయం కదా. అననీయ సఫీరా మ్యాటర్ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. లాజికలీ కదా, అంత రియాలిటీయే, అంత రియాలిటీ ఉంటుంది. చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాను చూడండి, మీరు డబ్బుని ఆరాధించే వ్యక్తులైతే మీకు ఏదన్నా సమస్య వస్తే ఫస్ట్ డబ్బు గుర్తు వస్తుంది, దేవుడు గుర్తురాడు. మీరు డబ్బుని మిక్కిలిగా ప్రేమించేటువంటి వ్యక్తులైతే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడికి 2వ స్థానం ఇస్తారు, ఉద్యోగానికి శాలరీకి 1వ స్థానం ఇస్తారు. దేవుని కంటే డబ్బునే ఎక్కువగా విగ్రహంగా చేసుకుని పూజించే వ్యక్తులైతే మీ చేతులు ఎప్పుడూ కూడా బెగబట్టబడే ఉంటాయి, అవి తెరవబడవు. ఈ మూడింటిలో ఒకవేళ మీరు పాస్ అయితే సంతోషం, ఫెయిల్ అయితే డిసైడ్ అయిపో, నువ్వు ఎత్తబడు, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, రాజ్యానికి వెళ్ళలేవు. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని దీవిస్తాడో తెలుసా? ఆ వ్యక్తి తిని దాచుకోవడానికి కాదు, 9 మందికి దీవెనకరంగా ఉండడానికి. దేవుడు నీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఎందుకు ఇస్తాడో తెలుసా? నీ అవసరాలతో పాటుగా నలుగురు అవసరాలు తీర్చడానికి. ఈ విషయంలో ఓడిపోయినటువంటి వ్యక్తుల జీవితంలో దేవుడు కార్యాలు చేయలేడు, చాలా ద్వారాలు ముయ్యబడి ఉంటాయి. అందుకే వాక్యంలో మాట ఉంది, విస్తారముగా విత్తువాడే విస్తారముగా పంటను కూడా. దేవుడు నువ్వైనా నేనా ఎవరైనా కొన్నిటికి కొన్ని పనుల కోసం నియమించేస్తాడండి. డబ్బు అయినా, ఆహారం అయినా, ఏదైనా. అది వెళ్ళవలసిన చోటుకి వెళ్ళకపోతే ఏదైనా ఏడుస్తుంది. అది బియ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా ఏడుస్తుంది, ఏదైనా ఏడుస్తుంది. ఒకవేళ ఈ 3 విషయాల్లో మేము నిలబడ్డామండి, మేము ఎక్కడ ఓడిపోలేదంటే సూపర్. ఒకవేళ ఈ 3 విషయాల్లో కానీ నువ్వు ఓడిపోతే, ఈ స్వభావం నీలో ఉంటే ఖచ్చితంగా విడవబడతావు, నువ్వు చచ్చి నరకానికి వెళ్తావు. అన్నిటికీ మించి నీ జీవితం ఏదో ఒక రోజున మాత్రం పతనావస్థకి తప్పక వచ్చేయబోతుంది. సౌలు కంటే ధనికులు నాకు తెలిసి ఎవరు ఉండరేమో. ఎలాంటి స్టేజ్కి తీసుకొచ్చేసాడు తెలుసా? సౌలుని. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ట్రెజరర్. అంటే మూట అంతా ఎవరి చేతిలో ఉండాలి తెలుసా? పేగులు బయటకు వచ్చేసినాయి, పేగులు బయటకు వచ్చేసినాయి. ఏ విషయంలో అయినా సరే ఆలోచించండి. కానీ ధన విషయంకి వచ్చేటప్పటికి ఎప్పుడు దానికి లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలి, లాస్ట్ ఫేజ్లోనే కూర్చోబెట్టాలి. అదే మనకు ప్రాధాన్యం అనుకుంటే ఎప్పటికైనా నేను తొక్కేస్తుంది. ఇది అక్షర సత్యం. ఏ ఒక్కడో కూడా 2 యజమానులకి దాసుడై ఉండలేడు. ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తిరస్కరిస్తాడో, పూర్తిగా ఒక వ్యక్తిని ద్వేషిస్తాడేమో, కానీ ఇద్దరిని సమానంగా ప్రేమించలేడు. ఎవడైనా సరే ఇది వర్తింపదగినదే. డబ్బుని దేవుణ్ణి సమానంగా ఎవరో ప్రేమించలేరు, ఏదో ఒక దాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. దీన్ని మనం గెలవాలంటే డబ్బు గురించి ఆలోచించడం మానేయాలి, డబ్బు గురించి ఆలోచించడం మానేయాలి. దేవుడు ఎప్పుడూ కూడా మన్నా కురిపించిన విషయంలో, పూరేడు పక్షుల విషయంలో కూడా ఏం చేశాడు తెలుసా? దేవుడు, మీరు ఈనాటిది ఆనాడే దాన్ని ఏం చేయకూడదు, ఈయన తక్కువైన వాళ్ళకే దాచిపెట్టుకున్న వాళ్ళు పురుగులు పట్టిని కంపు కొట్టింది. దాచిపెట్టుకోకండి, ఉన్నదాన్ని ఖర్చు పెట్టండి. నువ్వు వద్దన్నా పరిగెట్టుకుంటా నీ వెనకాల వచ్చేస్తా ధనం. నూనె అయిపోయిందా, పిండి ఎన్న తగ్గిందా, ఎందుకు? ఎంత ఉందని తొంగి చూడలేదు. తినడం వాళ్ళ పని, ఖర్చు పెట్టడం వాళ్ళ పని, ఇవ్వడం ఆయన పని. ఖర్చు పెట్టే వ్యక్తులకి ఎప్పుడు దేవుడు లోటు రానివాడు. పీసినాసితనంతో ఉండే వ్యక్తులు బాగున్నా చాలా గట్టి కొడతాడు వాళ్ళని దేవుడు.
చాలా ఇబ్బంది పడిపోతారు వాళ్ళు. నువ్వు ఈ ఖర్చు పెట్టి కూల్ది ఇస్తాడు, దాచి పెట్టి కూల్ది ఇవ్వాలన్నది కూడా ఆపేస్తాడు. నా లైఫ్లో చూశాను కాబట్టి నేర్చుకుని చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ విషయం నిజంగా చెప్తున్నాను. కొన్ని విషయాలు చెప్తే కొంచెం హైప్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు నేను. ప్రతి దానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, అవి వెళ్ళవలసిన చోట్లకి వెళ్ళాలి. వెళ్ళకుండా నువ్వు ఆపితే ఏమవుద్ది? ఇబ్బంది పడతావు. కుక్క పిల్లల్ని పెట్టిందండి, ఒక కుక్క పిల్లలు లోపల పెట్టేసో తల్లి కోసం ఏడుస్తుంది, దాన్ని వదలకపోతే ఏం చేస్తుంది? తల్లి వచ్చి ఇది కరుస్తుంది, ఆయన కూడా వస్తాడు. అది వెళ్ళిపోవలసిన ప్రదేశానికి వదిలేసామనుకో, ఈ పట్టుకున్నవాడికి ఇబ్బంది ఏముండదు, తల్లి కుక్క కూడా రావాల్సిన పని ఏముండదు. కొన్నాటిని వదిలేయడం చాలా మంచిది, కొన్నాటిని గట్టిగా పట్టుకోవడం చాలా నష్టం. వదలడానికి ప్రయత్నం చేయండి, వదలడం చాలా కష్టం, ఇవ్వడం అంతకంటే కష్టం. కానీ ఇచ్చి వదిలి చూడండి. ఏదైనా, అది డబ్బనే కదా, ఏదైనా ఆ తర్వాత వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో రుచి చూసి తెలుసుకున్నాక చెప్పండి. ధనాపేక్షుల్లో కనబడే అనేక లక్షణాల్లో ప్రధానమైన 3 లక్షణాలు. ఈ 3 లక్షణాల్లో నేను నెగ్గానంటే సూపర్, ఓడిపోయాను అనుకుంటే ఈ వ్యాధి నీలో ఉంది, అర్జెంటుగా ఈ వ్యాధి నుంచి బయటికి రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు చెయ్యి. లేదు, కాదు, కూడదంటే ఒంటైనా వెళ్తాది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి, ఇంత క్లియర్గా చెప్పాడు కదా, వెళ్ళవు నువ్వు, ఎట్టి పరిస్థితులు వెళ్ళవు. వదిలేయండి ఆలోచన, వదిలేయండి డబ్బు గురించి వదిలేయండి. అసలు ఉందా లేదన్నది మర్చిపోండి. ఖర్చు పెడతాం, ఉన్న దాంట్లో ఖర్చు పెట్టండి. 1000 రూపాయలు ఉన్నాయా, రేపటికి 100 రూపాయలు అవసరం, 900 అవసరమా? కానీ ఈరోజు 800 అవసరం వచ్చిందా, ఆ 800 ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టడం నేర్చుకో. ఆ 200 ఎలాగా డబల్ చేస్తాడో నువ్వు చూద్ది. కానీ అలా చేసినప్పుడే, అలా చేయగలిగినప్పుడే దాని మీద ఆపేక్ష తగ్గుతుంది. నిజంగా చెప్తున్నాను. ఖర్చు ఈజీగా చాలా బాగా ఖర్చు పెట్టే వ్యక్తికి దాని మీద ఉండదు, ఆటోమేటిక్గా వాడికి ఎప్పటికీ లోటు రాదు. ఎగ్జాంపుల్ నేనే. ఎంత ఉన్నదని కాదు, ఖర్చు ఉందా, ఎదురైందా, అయిపోవాలంతే. మరి రేపటికి ఇస్తాడైనా, ఎలాగనే ఇస్తాడు, అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు. అలా చూసి 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 పైకి వచ్చిన వ్యక్తిని, ఎందుకంటే బాగా డబ్బుల మీద బతికిన వ్యక్తిని కదా, పాకెట్ ఇంత ఎత్తు రాకపోతే బయటకు వచ్చే వ్యక్తిని కాదు కదా. దాన్ని జయించడం చాలా కష్టమైంది. దాన్ని ఎప్పుడైతే లెక్క చేయడం మానేసానో అది నన్ను వెతకడం మొదలుపెట్టింది. ఖర్చు పెట్టడానికి దమ్ము ఉండాలి, ఉన్నటువంటి ధనాన్ని ఉపయోగించడానికి ధైర్యం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు వద్దన్నా వస్తుంది. దాచిపెట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ చాలా అవసరాలు తీరవు, చాలా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ నాటి దానికి ఆనాటికి అయిపోవాలంతే హ్యాపీగా. అలాగని చెప్పి జాగ్రత్త ఉండకూడదన్న ఉద్దేశం కాదు. జాగ్రత్త వేరు, ధనాపేక్ష వేరు. ఖర్చు పెట్టవలసింది ఖర్చు పెడతా ఉంటావు, పొదుపు చేసుకోవాల్సింది కొంత పొదుపు చేసుకుంటూ ఉంటావు. కానీ 90% పొదుపు చేసి 10% ఖర్చు పెడుతుంటావు చూడు, వాళ్ళు ధనాపేక్ష. పొదుపు అంటే ఎలా ఉంటుందంటే 20% తింటావు, 30% ఖర్చు పెడతావు, 20% దాస్తావు, 80% వేరే కారణం కోసం అయిపోతుంది, 20% దాస్తావు. అది పొదుపు అంటారు. కానీ 100లో 80% దాచేసి 20% ఖర్చు పెట్టే వాళ్ళని పొదుపు అనరు, పీసినాసి సంఘాలకు అధ్యక్షులు అంటారు. పొదుపుని దీన్ని ఒకే తక్కువ లేటు చూసేస్తే దానికి చాలా వర్ణాలు చెప్పవలసి వస్తుంది. మళ్ళీ నేను ఖర్చు పెట్టండి, నచ్చింది తినండి, నచ్చింది కొనుక్కోండి, నచ్చినట్టుగా బ్రతకండి. దానితో పాటుగా ఒక 20% మీకు ఏమన్నా అవసరాలు ఉంటాయేమో అని దాచుకోండి. ఒకవేళ దేవుడి మీద ఇంకా అపరిమితమైన విశ్వాసం గెలిపారనుకోండి, అది కూడా ఉండదు మీకు. మళ్ళీ చెప్తున్నాను, అలా చేయగలిగితే ఈజీగా దాన్ని జయించగలం. ధనాన్ని జయించడం చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నాను, దాన్ని లెక్క చేయకండి, ఖర్చు పెట్టండి. దాన్ని ఎల్లు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు వెళ్ళవలసిన ప్రదేశాలకు వెళ్ళు, పంపు వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఉండు అంటే చాలా కష్టమైపోద్ది, మనం ఎప్పటికీ జయించలేం. అన్నిటికంటే భయంకరమైన పాపం ధనాపేక్ష. డబ్బుని జయించడం చాలా కష్టం. నేను చెప్తున్నాను, మన వల్ల కానిది. గుప్పులు విప్పుటి చాలా కష్టం. బీదల విషయమైనా, దేవుడి పని అయినా, అది ఏదైనా సరే, లేని వాళ్ళకి పెట్టే విషయమైనా చాలా కష్టం. దాన్ని జయించాలంటే 2 నేను చెప్పే సూక్తులు. దాన్ని లెక్క చేయడం మానే, దాన్ని ఖర్చు పెట్టడం మొదలుపెట్టు, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది.
ఆ తర్వాత మీ అవసరాలు తీరలేదండి, మీరు చెప్పినట్టు చేసామండి, సరైన సమయానికి చేతిలో లేకుండా అని అంటే నన్ను క్వశ్చన్ చేయండి. ధనాన్ని గెలవండి. అభిషేకించబడినటువంటి అపోస్తులైనటువంటి యోధా కూడా పడిపోయాడు డబ్బు కోసమే. దేవుడు చాలా వరకు ఆయన కాపాడడానికి ప్రయత్నం చేశాడు, కానీ దాన్ని కాదనకుండా వెళ్ళిపోయాడు ముందుకి. ఇక్కడ డబ్బు ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరో లేరు. ఈ 3 లక్షణాల్లో ఎవరైనా ఉంటే మీరు అర్జెంటుగా అప్రమత్తం అవ్వండి. దేవుని రాకడలో మీరు ఎత్తబడరు. ఒకవేళ దేవుని నుంచి పిలుపు వచ్చినా మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ధనవంతుడు యూదుడేనా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తేనా, దేవుని నమ్మిన వ్యక్తేనా, కానీ ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? ఎందుకో తెలుసా? ఇవ్వలేకపోయాడు, పెట్టలేకపోయాడు. చాలా పెద్ద పాపం అది. కాదండి కూడదంటే మీ ఇష్టం, చెప్పడం నా వంతు, వినడం వినకపోవడం మీ ఇష్టం, కానీ చాలా పెద్ద పాపం. ధనాన్ని జయించండి, ధనం పైన ఉన్న ఆలోచన విరమించండి, దాన్ని పట్టించుకోవడం మానేయండి. ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఆ గుప్పిల్లో ఉన్నటువంటి ధనం ఏం పెడద్దంట? మొర పెడతాదంట. ఆ మొర దేవుని సన్నిధికి చేరితే ఆయన తీసేయడం పెద్ద విషయం ఏంటమ్మా? ఆస్తులు కరోనాలో కోట్లు సంపాదించిన వాళ్ళు భిక్షగాళ్ళు అయిపోయారు. కోట్లు, మహా కోటీశ్వరులు రోడ్డు మీకు వచ్చేసారు కరోనా దెబ్బకే. ఇల్లు లేకుండా పోయినాయి, వ్యాపారాలు లేకుండా పోయినాయి, ఏమీ లేకుండా పోయినాయి. పెద్ద విషయమా? మీకు విషయం చెప్పనా? 6 కేజీలు బంగారం రాత్రికి దొంగని పంపించి ఫసక్ ఏమైపోతుంది? అప్పుడు చూసుకుంది కానీ అయ్యి బాబోయ్, నా 7 వారాల నగర పట్టిపోయింది ఆయన, నా 7 వారాల నగర పట్టిపోయింది ఆయన. ఆ చిన్న చెవులి ఉంది, ఆ చెవులి బేతోడికి ఇచ్చి ఏదన్నా కొనుక్కోవడమో లేకపోతే ఏదన్నా ఇల్లు కట్టుకోవడానికి ఇద్దాం అనుకున్నా, చెవులు ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. మొత్తం 7 వారాల నగర ఏమైపోయినాయండి? దొంగోడిని పంపిస్తే అయిపోయినట్టే, ఇంకేముండదు. దొంగోడిని పంపితే సరిపోద్ది, మన ఇన్కమ్ ట్యాక్స్ ఏం రావక్కర్లేదు. అంతవరకు ఎందుకండి? సరైన జబ్బు ఒకటి కానీ పంపించేస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 30 లక్షలు అవుతుందమ్మా సర్జరీకి అంటే మన కొళ్ళు ఏమైపోతాయి? ఎగిరిపోతాయి. పెద్ద విషయమా? దేవుడికి తీసేయాలనుకుంటే డబ్బులకి రెక్కలు రావడం ఎలా ఉంటుందో చూసిన వ్యక్తిని. పెద్ద విషయం ఏం కదండి. మహా కోటీశ్వర్లు రోడ్డు మీద అలా పెట్టుకోవడం చూసిన వ్యక్తి. జాగ్రత్తగా ఉండండి. పెద్ద విషయం ఏం కదా ఆయనకి. ఉద్యోగం తీస్తే అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి, జీతం ఆపక్కర్లేదు. ఒకసారి ఉద్యోగం తీసేస్తే అన్ని, ఉద్యోగం వరకు ఎందుకు? అలాంటి పిచ్చి ఎవరికన్నా ఉంటే చెప్తాను. ఏ కాలు మీద ఉన్న నరము పడేసింది అనుకోండి, కూర్చోబెట్టి జీతం ఇవ్వడానికి పంపుతాడా? నువ్వు ఎక్కడ రావాలి? ఒక నరాన్ని ఎలా తిప్పుతాడంతే, యాకోబు గారి యొక్క తుంటి నరాన్ని తిప్పినట్టు అలా తిప్పాడు అనుకో నరాన్ని, డైరెక్ట్గా లైన్లోకి వచ్చేస్తావు నువ్వు. మామూలుగా ఉండదా లైను? ఎందుకయ్యి అవసరమా? ఎవరిచ్చారన్న నువ్వు గుర్తు పెట్టుకున్న వ్యక్తి అయితే ఆ ఇచ్చిన వ్యక్తిని కనపరుస్తావు. ఆయన తర్వాత ఏదన్నా అంటావు. దేవుడు మీకు ఇచ్చే ఆఖరి అవకాశం ఏమో. డబ్బు పిచ్చిని వదిలిపెట్టండి. జీతము, ఉద్యోగం అనే ఆలోచనలో బతుకుతే ఏదో రోజున కొట్టేస్తాడు సుమ్మి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా,